हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। प्रभुपादन को महाराज హరే करते కృష్ణ हैं। మాతాజీ దండం. హరే కృష్ణ. ప్రతి శనివారం ఆదివారం జరిగే మన తెలుగు శ్రీమద్ భాగవతం తరగతిలో జాయిన్ అయినందుకు భక్తులందరికీ ధన్యవాదాలండి. హరే కృష్ణ అందరికీ ప్రభు జీ దండవత్ దండవత్ ప్రణామ్. ప్రణామాలు. ప్రభుపాదన్ కు మహారాజ్. ఈ రోజు మన మధ్యన పూజ్య శ్రీ కీర్తిరాజ్ ప్రభుజీ ఇస్కాన్ చీరాల నుండి జాయిన్ అవుతున్నారు. ప్రభుజీ ఈ రోజు మనకు మొదటి స్కందము 10వ అధ్యాయము 4వ శ్లోకం గురించి ప్రవచనం చెప్పనున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. జై శ్రీ ప్రభుపా, జై గురు మహారాజ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, మీ ఎంతో విలువైన సమయాన్ని మాకు ఈరోజు కేటాయించి ఈరోజు క్లాస్ చెప్పడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ స్టార్ట్ చేయొచ్చు ప్రభుజీ. హరే కృష్ణ. జయ రాధా మాధవ కుంజ బిహారీ రాధా మాధవ కుంజ బిహారీ జయ గోపి జన వల్లభ గిరివరధారి గోపి జన వల్లభ గిరివరధారి యశోదనందన బ్రజ జనరంజన యశోదనందన బ్రజ జనరంజన యశోదనందన బ్రజ జనరంజన యమున తీరా వనచారి యమున తీరా वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरा भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय प्रभुपादा 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 श्रील प्रभुपादा प्रभुपाद 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 जय जय प्रभुपाद जय श्री कलियुग धर्म हरिनाम संकीर्तन की जय ग्रंथराज श्रीमद् भागवतम की श्रील प्रभुपाद की अनंत कोटि वैष्णव वृंद की निताय गौर प्रेमानंदे हरि बोल। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकीम् कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण। సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 10. ఈ అధ్యాయం పేరు శ్రీకృష్ణుడి ద్వారకా గమనం. ఇందులోంచి 4వ శ్లోకాన్ని చర్చించబోతున్నాం. సో ఈ శ్లోకాన్ని నేను చదువుతాను, తర్వాత దాని తాత్పర్యాన్ని భాష్యాన్ని ఎవరైనా చదవచ్చు. కామం వవర్ష పర్జన్యః సర్వకామాదుగామహి శిశిష్టూష్మ
ప్రజంగావః పయోసోధాస్వతీర్ముధా. వర్డ్ టు వర్డ్ మీనింగ్: కామం వలసినంతగా వర్ష కురిసినవి, పర్జన్య వర్షములు, సర్వ విధములైన కామ అవసరములు, దుఘ ఉత్పత్తి చేయు, మహి భూమి, శిశుశ్చి స్మ తడిపినవి, వ్రజాన్ పచ్చిక బయళ్లను, గావః గోవులు, పయసాధస్వతి క్షీరము నుండిన పొదుగుల కారణము, ముదము నొందినది. తాత్పర్యం: ధర్మరాజు పాలనలో మేఘములు ప్రజలకు వలసినంతగా వర్షములు కురిసేటివి. భూమి మానవ వనరులను పుష్కలంగా ఉత్పత్తి చేసినది. క్షీరము నిండిన పొదుగులతో ముదమును గూడి ఉండుటచే గోవులు పచ్చిక బయళ్లను పాలతో తడుపుచుండెడివి. ఎవరైనా ఈ భాషను చదువుతారా? చదవమంటారా ప్రభుజీ? మాతాజీ ఛాన్స్ ఇద్దాం మాతాజీ. సారీ ప్రభుజీ, కాంచనాని మాతాజీ చదువుతా అని నాకు మెసేజ్ పెట్టారు. సరే, ఓకే మాతాజీ. కాంచనాని మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ, చదవండి మాతాజీ. ఆర్థికాభివృద్ధి యొక్క మూల సిద్ధాంతము భూమి మరియు గోవుల పైననే ఆధారపడి ఉన్నది. ధాన్యము, పండ్లు, క్షీరము, ధాతువులు, వస్త్రములు, కర్ర మొదలగునవే మానవులకు ముఖ్య అవసరములు. దేహావసరములను తీర్చుకొనుటకు మానవునికి ఇవన్నీ అత్యంత అవసరము. మత్స్య మాంసాదులు కాని, యంత్ర పరికరములు, యంత్రములు కాని మానవుకు నికమగా అనవసరములు. ధర్మరాజు రాజ్యపాలన ఉన్న ప్రపంచం అంతటను సకాల వర్షములు కురిసేటివి. వర్షములు మానవుని అధీనమున ఉండునటువంటివి కావు. స్వర్గలోక రాజైన ఇంద్రుడే అట్టి వర్షములను నియంత్రించువాడు. అట్టి ఇంద్రుడు శ్రీకృష్ణ భగవానుని సేవకుడు కనుకనే రాజు పరిపాలనలో గల ప్రజలు శ్రీకృష్ణ భగవానునికి లోబడి ఉన్నచో సకాల వర్షములు కురియగలవు. అట్టి వర్షములచే భూమి నుండి వివిధ ఉత్పత్తులు కలుగగలవు. సకాల వర్షములు ధాన్యము మరియు పండ్ల ఉత్పత్తికే గాక గ్రహ నక్షత్ర ప్రభావమును అనుసరించి కురియుట ద్వారా విలువైన మణులు, ముత్యముల ఉత్పత్తి అందును సహాయభూతములు కాగలవు. ధాన్యము, కూరగాయలచే మానవులకు, జంతువులకు తగినంత ఆహారము లభింపగలదు. పుష్టిని కలుగజేయు క్షీరమును మానవులకు గోవులు సమృద్ధిగా రచగలవు. క్షీరము, ధాన్యము, పండ్లు, దూది, పట్టు, మణుల వంటివి తగినంతగా లభించినచో మానవులకు చలనచిత్రములు, వైద్యశాలలు, వేశ్యాగృహముల అవసరమేమున్నది? చలనచిత్రములు, కార్లు, రేడియో, మాంసభక్షణము, హోటళ్ల వంటి కృత్రిమ విలాస జీవనం ఎందుకు కావాలను? ఇట్టి నవనాగరికత వ్యక్తిగత స్థాయిలో, దేశ స్థాయిలో పరస్పర కలహములనే సృష్టించను కాని వేరొక్కటి కాదే. ఒకనొక వ్యక్తి యొక్క విపరీత తలపుపై ఆధారపడి వేలాది మానవులను నరకప్రాయమైన కర్మాగారములకు, యుద్ధములకు పంపిడి ఈ నాగరికత సమత్వమును మరియు సోదర భావమును వృద్ధి చేయగలిగినదా? పెద్ద పెద్ద పాల పొదుగులను కలిగి ఉండి ప్రసన్నములై ఉండుటచే గోవులు పచ్చిక బయళ్లను పాలతో తడుపుచుండడివని ఇక్కడ తెలుపబడినది. అనగా తగినంత గడ్డిని వేయించు ఆనందమయ జీవితమును అనుభవించుటకు వాటికి తగిన రక్షణ అవసరము లేదా? అట్టి ఎడ మానవుడు తన స్వార్థపూరిత ప్రయోజనమునకై వాటిని ఎలా వధింపవలెను? ధాన్యము, పండ్లు, పాల వంటి పదార్థములతో మానవుడు ఎందుకు సంతృప్తి చెందుట లేదు? వాటి ద్వారా వేలాది రకముల రుచికరమైన ఆహార పదార్థములను తయారు చేయవచ్చునే. అమాయక జంతువులను బలి చేయుటకు కబేళాలు ప్రపంచమంతటను ఎందులకై నెలకొల్పబడినవి? ధర్మరాజు మనమడైన పరీక్షిత్ మహారాజు తన విస్తార రాజ్యమును పర్యటించుతూ
నల్లని దేహము వాడొకడు గోహత్య యజ్ఞమును చేయుటను గాంచెను. అంతటా ఆ రాజు వెంటనే ఆ కసాయి వారిని బంధించి తగినంతగా శిక్షించను. తమను తాము రక్షించుకొనలేని మూగ జంతువులను రక్షించుట దేశము నేరడి రాజు లేదా దేశ నేర ధర్మము కాదా? ఇదేనా మానవత? ఇదేనా మానవత? జంతువులు కూడా పౌరులే కదా. అట్టి ఎడ కబేళాలలో వాటిని వధించుటకు ఎలా అనుమతింపవలేను? వెళ్ళిపోయింది. సమత్వమునకు సమత్వమునకు భాతృత్వమునకు అహింసకు చిహ్నము ఇవేనా? కనుక జంతువుల వధను మరియు జంతువు కన్నను హీనుడైన మానవుడు పశుప్రాయుడైన వేరొక మానవుని ఓట్ల ద్వారా ఎన్నుకునే విధానమును కలిగినటువంటి నామమాత్ర ప్రజాస్వామ్యము కన్నను ధర్మరాజు వంటి రాజు యొక్క రాజరికము అత్యంత ఉత్తమమైనది. అట్టి రాజరికము పురోగతి చెందిన నేటి నాగరిక ప్రభుత్వము కన్నను ఎంతో బహు ఉత్తమమైనది. మనమందరము భౌతిక ప్రకృతి సృష్టింపబడినట్టి వారము. శ్రీకృష్ణ భగవానుడు బీజ ప్రతాదేగు తండ్రి కాగా ప్రకృతి పలు రూపములలో గల సకల జీవులకు తల్లి వంటిదని భగవద్గీత ఎందు తెలుపబడినది. ఈ కారణమున తండ్రి అయిన శ్రీకృష్ణ భగవానుని కరుణచే ప్రకృతి జంతువులకు మానవులకు తగినంతగా ఆహారమును కలిగి ఉన్నది. మానవుడు ఇతర జీవులకు జ్యేష్ఠ సోదరుడి వంటివాడు. ప్రకృతి స్వభావమును తండ్రి అయిన శ్రీకృష్ణ భగవానుని ఎరుగగలే బుద్ధి జంతువుల కన్నా అధికముగా అతనికి మొసకబడినది. కనుకనే కృత్రిమ భోగ విలాసముల కొరకు ప్రపంచమును కృత్రిమమగు లోభము మరియు అధికారమయముగా చేయు రీతిలో ఆర్థిక అభివృద్ధికి యత్నించుటకు బదులు ప్రకృతి వనరుల పైననే మానవ నాగరికత ఆధారపడవలను. లేనిచో అది కేవలము సూకర జన్మము మాత్రమే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మృతం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమ. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాచాలం భంగం లంకయతి గిరిమిత్కాతమహం వందే శ్రీగురు పరమానంద శ్రీ చైతన్యేశ్వర కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో ఈరోజు మనకి చదివినటువంటి శ్లోకంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి రాజు యొక్క పరిపాలనలో సమాజం అంతా కూడా ఏ విధంగా సుభిక్షంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలియజేస్తున్నాం. సో ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి ఆ గొప్ప రాజర్షి అయినటువంటి వారు యుధిష్ఠిర్ మహారాజు. సో ఏ విధంగా మొత్తం ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ప్రజలే కాదు, ప్రజలతో పాటు జంతువులు, ముఖ్యంగా జంతువులు, అందులో గోమాత ఏ విధంగా సంతోషంగా ఉంది.
అక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా మనకి ఈరోజు చదివినటువంటి శ్లోకంలో వర్ణిస్తున్నారు. భూమాత గోమాత పులికించిపోతుంది యుధిష్ఠిర మహారాజు యొక్క పరిపాలన. సో ఇక్కడ మొత్తం ఈ కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా జరిగింది దేనికోసం అంటే యుధిష్ఠిర మహారాజుని సామ్రాట్గా నియమించడానికి. సో యుధిష్ఠిర మహారాజు ఎవరైనా కృష్ణుడి యొక్క భక్తుడు. సో కృష్ణుడు కోరుకున్నారు నా భక్తులు పరిపాలిస్తే బాగుంటుంది. సో భక్తులైనటువంటి కారణం చేత భగవంతుడి యొక్క నిర్దేశాలను, భగవంతుడి యొక్క ఆదేశాన్ని ఆయన పాటిస్తాడు. ఆ విధంగా భగవంతుడి సంతృప్తి కోసం ఆయన కార్యాలు చేస్తుంటారు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క సంతృప్తి కోసం ఆయన కార్యాలు చేస్తారో భగవంతుడు కూడా ప్రసన్నమై ఆ విధంగానే ఆ భక్తుడిని అనుగ్రహిస్తారు. భగవద్గీతలో చెప్తారు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. సో ఏ విధంగా భగవంతుని ఆశ్రయిస్తారు ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది. సో ఒక మంచి నాయకుడు అంటే ఎవరు? ఒక మంచి నాయకుడు అనేటువంటి వారు, ఒక మంచి పరిపాలకుడు అంటే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ యా కొంచెం సేపు ఫ్రీజ్ అయ్యారు ప్రభుజీ. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. సో ఆ విధంగా కావాల్సినటువంటి అర్హతలు అంటే నాయకుడు కావాల్సినటువంటి అర్హతలు, ఆ యోగ్యతలు అనేవి చక్కగా ఉండాలి. సో ఒక మంచి నాయకుడు అంటే ఆయన ఒక మంచి ఫాలోవర్ అయినటువంటి వాడు మంచి లీడర్ అయి ఉంటాడు. ఏ గుడ్ ఫాలోవర్ ఈజ్ ఏ గుడ్ లీడర్ అంటారు. సో ఎవరిని ఫాలో అయ్యారు యుధిష్ఠిర మహారాజు? ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నారు? స్వయంగా కృష్ణుడే రాజనీతి గురించి, రాజధర్మం గురించి కావాల్సినటువంటి అవగాహన పొందడానికి భీష్ముడి దగ్గర పంపించడం జరుగుతుంది. భీష్ముడు కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో ఆయన హంపిషాయి మీద పడుకొని ఉండగా ఆయన ఆ సమయంలో కూడా ధర్మరాజుకి రాజధర్మం గురించి చెప్తారు. సో ఆ విధంగా ఒక రాజును నియమించే ముందు ప్రత్యక్షంగా ఆయన ఈ విధంగా శిక్షణ పొందాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ముఖ్యంగా భగవద్గీతలో భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మసూత్రాలు ఏంటి, భాగవతం ఏంటి, ఉపనిషత్తులు ఏంటి, మనకి ఏం చెప్తున్నాయి అనేటువంటి ఆ విధంగా అవగాహన లేకుండా, ఎటువంటి జ్ఞానం లేకుండా వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టవు. సో ఆ విధంగా శిక్షణ. సో మనం ఈ భగవంతుడు నిర్దేశించినటువంటి ఆదేశాలని, ఆ సూత్రాన్ని కనుక మనం పాటించినట్లయితే మనం ప్రగతి చెందడమే కాకుండా మన సమాజాన్ని కూడా బాగుపరచవచ్చు. సో అందుకే మనకు శ్రీమద్ భాగవతంలో వర్ణిస్తారు భీష్మ పితామహుడు ఆయన యుధిష్ఠిర మహారాజుకి ధర్మం గురించి బోధిస్తారు. యుద్ధ క్షేత్రంలో దాన ధర్మం అంటే ఏంటి అంటే ప్రజల్ని ఏ విధంగా సుభిక్షంగా వాళ్ళని పరిపాలించాలి, వాడికి ఎటువంటి కరువు కాటకాలు లేకుండా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఆ రాజుగా తన బాధ్యతగా వాళ్ళని సంతోషపెట్టాలి. సో రాజధర్మం అంటే రాజు యొక్క కర్తవ్యం ఏంటి, అలాగే మోక్ష ధర్మం. సో మోక్షాన్ని పొందాలంటే ప్రజల్ని కూడా మోక్ష మార్గం వైపు నడిపించాల్సినటువంటి బాధ్యత ఒక పరిపాలకుడికి ఉంటుంది. సో ఆ విధంగా మోక్ష ధర్మం గురించి, అలాగే అన్ని కాకుండా అత్యంత ఉన్నతమైనటువంటి అంటే భాగవత ధర్మం ఏంటి? భాగవత ధర్మం అంటే భగవంతుడికి శుద్ధమైనటువంటి బాబు ఒకసారి పాతయన్ని తీసేసేయ్యా, ఇది ఒక్కటే కనెక్షన్, నువ్వు చూసినావు కదా. సారీ ప్రభుజీ ప్లీజ్. హరే కృష్ణ. సో ఇక్కడ హరే కృష్ణ మాతాజీ అది ఐ థింక్ ఇంటర్నెట్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతున్నట్టుంది, మధ్య మధ్యలో ఫ్రీజ్ అవుతుంది. యా ప్లీజ్ కంటిన్యూ. సో భాగవత ధర్మం గురించి చెప్పడం జరుగుతుంది. ఒక రాజు అనేటువంటి వాడు భగవంతుడి యొక్క ప్రధాన సేవకుడు అంటాడు. నరదేవ అంటారు, రాజుని నరదేవ అంటారు. అంటే భగవంతుడి యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి రాజుని నరదేవ అంటారు. అలాగే రాజుని రాజర్షి అని కూడా అంటారు. రాజర్షి అంటే
ఒక రాజుగా, ఒక ఋషిగా ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రజల్ని ధర్మం వైపు నడిపించాల్సినటువంటి చాలా ఉన్నతమైనటువంటి బాధ్యత ఆయన భుజాల మీద ఉంది, రాజు యొక్క భుజాల మీద. సో అదే విధంగా అందరూ భగవంతుడి యొక్క సేవలో ఉండేటటువంటి విధంగా వారిని ప్రోత్సహించేటటువంటి బాధ్యత కూడా రాజు. అకామ అంటే ఎటువంటి కోరికలు లేనటువంటి వారైనా సరే, సర్వకామ అంటే ఎన్నో కోరికలు ఉన్నటువంటి వారైనా సరే, మోక్ష కామ ఉదారది ఆ విధంగా మోక్షాన్ని వాసించేటటువంటి వారైనా సరే, తీవ్రైన భక్తి యోగేన యజతే పురుషం పరం అంటే తీవ్రమైనటువంటి భక్తి, భగవంతుడు కనుక భక్తి కార్యాలు చేసినట్లయితే ఆ సమాజంలో ఎటువంటి కరువు కాటకాలు ఉండవు. సో ఆ విధంగా భక్తి మార్గంలో ప్రోత్సహించేటటువంటి ఆ బాధ్యత ఒక రాజరికంలో ఉన్నటువంటి రాజుకు ఉంటుంది. సో దాని యొక్క పరిణామం మనం చూస్తున్నాం ఈరోజు చదివినటువంటి శ్లోకంలో. ఆ మహాభక్తుడైనటువంటి ఆ రాజర్షి అయినటువంటి ఆ ధర్మరాజు పరిపాలనలో అంతా కూడా ఏ విధంగా సుభిక్షంగా ఉందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. మనకు మొదట్లో చెప్తున్నారు ఇక్కడ తాత్పర్యంలో, వర్షాలు అనేవి సకాలంలో పడుతున్నాయి. వర్షాలు పడడమే కాకుండా జనులంతా కూడా భూమి పులకిస్తూ వాళ్ళకు కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా సమృద్ధిగా సమకూరుస్తుంది భూమాత. ఆయన పరిపాలించే సమయంలో ఎటువంటి కరువు కాటకాలు లేవు, అంతా సుభిక్షంగా ఉంది. అలాగే ఆవులు చాలా సంతోషంగా ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఆవులు కనుక సంతోషంగా ఉంటే అవి కావలసినటువంటి ఆ పాలని సమృద్ధిగా సమకూర్చగలవు. సో ఆవులు చాలా ఆనందంగా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క పొదుగుల్లోంచి ధారలుగా ప్రవహిస్తుంది ఆ ఆ క్షీరం, గోక్షీరం అనేది. అంటే భూమి అనేది గోక్షీరంతో తడిసిపోతుందట, అంత సంతోషంగా ఉన్నాయి. జనరలీ ఒక గోవు ఈ యొక్క పొదుగుల నుంచి పాలు పెతక ముందే ఆ పొదుగుల నుంచి పాలు కనుక ప్రవహించినట్టు ఆ పొదుగుల నుంచి ధారలుగా ప్రవహించినట్లయితే అది చాలా శుభ సూచకం అని చెప్తారు. అంటే ఆవు చాలా సంతోషంగా ఉన్నప్పుడు, చాలా సురక్షితంగా ఎప్పుడైతే ఆ గోమాత భావిస్తుందో అప్పుడే ఇదంటే ఈ విధమైనటువంటి లక్షణాలు కనపడతాయి గోవులు. కానీ ఇప్పుడు పాలు ఇవ్వట్లేదు, మనం ఎంత బలవంతం పెట్టినా పాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే దానికి సేఫ్టీ, గోమాత సేఫ్టీ లేదు ఇక్కడ. ఎప్పుడు భయంతో ఉంది, సంతోషంగా లేదు. అది కారణం. సో ఈ విధంగా శ్రీల ప్రభుపాదులు వారు మనకి చదివినటువంటి భాష్యంలో ఆయన చెప్తున్నారంటే, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నా సరే, ఆర్థిక అభివృద్ధి అనేది కూడా గోవు మీద మరియు ఆ భూమి మీద ఆధారపడడం అనేది ఇది ఆర్థిక అభివృద్ధికి ఒక చక్కటి ఆ సూచకం అని చెప్తున్నారు. మనకు శాస్త్రం కూడా అదే చెప్తుంది, గవయో ధనవాన్ ధాన్యో ధనవాన్. గవయో ధనవాన్ అంటే ఎవరి దగ్గర అయితే గో సంతృప్తి అనేది సమృద్ధిగా ఉంటుందో అతడు ధనవంతుడు. అలాగే ధాన్యం అనేది సమృద్ధిగా ఎవరి దగ్గర అయితే నిలువ ఉంటుందో ఆధారాన్ని పెంచడం, ధాన్య ఉత్పత్తులు అనేవి పెంచడం, ఇది ఆర్థికంగా అభివృద్ధి సాధించడం అనేటువంటి దానికి నిర్వచనం. సో ఆ విధంగా గోమయే వసతే లక్ష్మి, సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా గోమయంలో నివాసం ఉంటుంది. అలాగే గోమూత్రే సర్వమంగళై అంటే సర్వమంగళి సాక్షాత్తు అమ్మవారు గోమూత్రం ఉంటుందంటారు. సో ఎప్పుడైతే ఈ గోమూత్రము, గోమయం, ఈ గోక్షీరం అనేది భూమి మీద పడుతుందో అది ఆ గో గో ఆ భూమి అంతా కూడా ఎంతో సారవంతంగా మారుతుంది. ఆ భూమి ఎంతో సారవంతంగా మారుతుంది. ఆ సారవంతమైనటువంటి భూమి మీద ఒక బీజాన్ని, విత్తనాన్ని నాటి మనం పండించే పంట ఏదైతే ఉందో ఆహారం, అది అమృత తుల్యమైనటువంటి ఆహారం మనకు లభిస్తుంది. గోమాత, ఆ భూమాత మనకి అమృతమైనటువంటి ఆహారం మనకు అందిస్తుంది. అది మనకి మనుగడ కోసం, మానవుల యొక్క ఆరోగ్యం కోసం అటువంటి ఆహారం చాలా అవసరం. సో అల్టిమేట్లీ హ్యాపీ కౌస్ మేక్స్ హ్యాపీ పీపుల్. ఆవు హ్యాపీగా ఉందంటే మనుషులు హ్యాపీగా ఉంటారు. సో ఫస్ట్ ప్లేస్ లో కృష్ణుడు చాలా హ్యాపీగా ఉంటాడు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడికి గోవు అంటే చాలా ప్రీతి. కవ్ ఈజ్ ద పెట్ అనిమల్ ఆఫ్ కృష్ణ. గోవు అనేది కృష్ణుడికి చాలా చాలా ఇష్టమైనటువంటి సాధు జంతువు. అది ఎందుకు ఇష్టం? గోమాత ఎంతో మందికి సేవ చేస్తుంది. విశ్వమాతగా బ్రాహ్మణులకు సేవ చేస్తుంది, వైష్ణవులకు సేవ చేస్తుంది. ప్రతి ఒక్క
ఆలయంలో భగవంతుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరగాలంటే గోమాత యొక్క ప్రమేయం లేనిది ఎటువంటి పూజలు జరగవు, ఎటువంటి మందిరాలు జరగవు, ఇక్కడ మందిరాల్లో ఎటువంటి ప్రతిష్ఠ జరగదు, ఇక్కడ కూడా యజ్ఞయాగాలు అనేది చేయడానికి సాధ్యపడదు. మన భారతీయ సంస్కృతిలో మనకు ఉన్నటువంటి ఎన్నో సంస్కారాల్లో గోవు యొక్క ప్రమేయం లేనిది ఏ సంస్కారం కూడా సక్రమంగా నిర్వహించడానికి సాధ్యపడదు. సో గోవు ఎంతో ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తుంది. మనకి కావలసినటువంటి ఆహార పదార్థాల్లో కానీ చక్కటి శ్రేష్టమైనటువంటి ఆహారం. యక్ష ప్రశ్నల్లో ఒకానొక ప్రశ్న యుధిష్ఠిర మహారాజుని యక్షుడు అడుగుతాడు. సో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆహారం హరే కృష్ణ ప్రభు. ఏదో కాల్ వచ్చింది. సో ఇక్కడ గోవు అన్నిటికంటే యక్ష ప్రశ్నల్లో ఒకనొక ప్రశ్న, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థం ఏమిటి అంటే యుధిష్ఠిర మహారాజ్ తక్కువ చెప్తారు గోమాత అని. అంటే గోమాత ఆహారం కాదు, అక్కడ గోవు యొక్క క్షీరము, గోవు యొక్క గోమయం మరియు గోవు యొక్క గోమూత్రంతో ఎప్పుడైతే నేల తడుస్తుందో ఆ నేల ఎంతో సారవంతంగా మారి ఆ భూమి నుంచి అమృత తుల్యమైనటువంటి ఆహారం వస్తుంది. అది మనకు ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. సో ఆ విధంగా ఇన్ని రకాలుగా ఉపయోగం ఉన్నాయి. కృష్ణుడికి చాలా ప్రియమైంది. భగవంతుడి గోమాత సేవ చేయడం వల్ల భగవంతుడు సంతోషపడతారు. ఎంతో మంది భక్తులకు సేవ చేస్తుంది గోమాత. సో అందుకే కృష్ణుడికి గోవు అంటే చాలా ఇష్టం. సో అటువంటి ఆ గోవుకు సేవ చేయడం వల్ల భగవంతుడు సంతృష్టి చెందుతాడు. సో భగవంతుని సంతృప్తి పరిస్తే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఈరోజు శ్లోకం చదువుతున్నాం. యుధిష్ఠిర మహారాజు అదే చేస్తున్నారు, భగవంతుని సంతృప్తి పరిచే కార్యాలు చేస్తున్నారు. ఆ గొప్ప రాజు ఆ కారణం చేత అంతా కూడా ఎంతో అద్భుతంగా, ఎంత మంగళప్రదంగా ఉంది. ఆయన రాజ్యం అంతా కూడా ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు. అంతకంటే గొప్ప రాజ్యం ఇంకేమని చెప్పండి. ఆ విధంగా అది ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా. అది మన గోవు సంరక్షణ చేయాలని. గోవు మనకి తల్లితో సమానం. చాణక్య పండితుడు అంటాడు, ఆత్మమాత గురుర్పత్ని బ్రాహ్మణి రాజపత్ని కాధేనుర్ధాత్రి తథా పృథ్వీ సప్తయితాం మాతర స్మృత. గోవు మనకి తల్లితో సమానం. సో గోవు పశువు కాదు. పశువు సంక్షేమం అంటే గోవు అందులోకి రాదు. గోవు తల్లితో మనం సంబోధిస్తాం. గోని మన సాంప్రదాయం ఎంత గొప్పది అంటే మనం గోవుని తల్లిగా పూజిస్తాం. ఆ గోమాతలో సమస్త దేవతలంతా కూడా గోమాతలో నివాసం ఉంటారు. సో ఆ విధంగా గోవులని, ఎద్దులని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిది కూడా. ముఖ్యంగా ఎవరైతే పరిపాలనలో ఉన్నారో ఈ పరిపాలకులు, వారు వాటిని సంరక్షించాల్సినటువంటి ప్రధాన కర్తవ్యంగా వారు దాన్ని స్వీకరించారు. సో భగవంతుడు ఈ గోవుని, ఎద్దుని ఎందుకు సృష్టించాడంటే గోవు ద్వారా మనకి పాలుస్తున్నాయి. ఎద్దు ద్వారా మనకి వ్యవసాయ క్షేత్రంలో ఎద్దు ఆ రైతుకి సహకరిస్తుంది వ్యవసాయం. సో భగవంతుడు ఇచ్చినటువంటి వరం గోవు, వృషభం, ఎద్దు, ఇది భగవంతుడు మానవులకు ఇచ్చినటువంటి ఒక బహుమతి లాంటిది. సో అటువంటి బహుమతిని, అటువంటి ఆ గోవుని చంపడం, ఆ ఎద్దుల్ని కబేళాలు పంపించడం అనేది మన వేలుతో మన కంటిని పొడుచుకోవడమే. మన వేలుతో మన కళ్ళని పొడిచి మన కళ్ళని పీకి వేయడమే. సో అది మనం నష్టపోతున్నాం, ఎవరు నష్టపోవట్లేదు. ప్రజలు దీన్ని గుర్తించట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనకెందుకులే, గోవులు ప్లాస్టిక్ మేస్తే ఏంటి, చెత్త కుప్పలు మేస్తే ఏంటి, ఎద్దులు కబేడాలకు వెళ్తుంటే నా ఇంట్లో నేను ఏసి చేసుకొని హాయిగా ఉంటాను అంటున్నారు. కానీ మీరు హాయిగా ఉండలేదు. భాగవతంలో స్పష్టంగా చెప్తారు, ఎక్కడైతే గో రక్తంతో భూమి నేల తడుస్తుందో అక్కడ ఆ సమాజం అనేది మొత్తం సర్వనాశనం అయిపోతుందని ఈ విషయం కూడా భాగవతం చెప్తారు. మనం అనుకోవచ్చేమో నాకేం లేదు, నేను సేఫ్ గా ఉన్నాను కదా, నాకేంటి ప్రాబ్లం. నో, ఆ కబేళాలు ఎక్కడైతే ఈ గోహత్య కబేళాలు అనేవి విస్తృతంగా గో హత్య చేస్తున్నాయో ఆ భూమి గో రక్తంతో ఎప్పుడైతే తలుస్తుందో మొత్తం ఆ సమాజం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. సో ఈ విషయం భాగవతమే చెప్తుంది. సో అందుకే సరైనటువంటి సక్రమమైనటువంటి నాయకులు, ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత.
వాటిని ఆ గోవుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. అయ్యో గోవుల యొక్క సంతతి పెరుగుతుందే, గోవంశం పెరుగుతుందే, దానివల్ల ఏమి ఆర్థిక సమస్యలు లేవు. ఆర్థిక సమస్యలు అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సాంఘిక రాజకీయ కుట్రల ద్వారానే ఈ ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడుతుంది, కానీ అంతేగాని గో సంతతి వల్ల కాదు. సో ఆ విధంగా ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఆ, గో ఉద్ధరణ కోసం ఎటువంటి ప్రణాళిక లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఆ విషయాన్ని మర్చిపోయారు. ఒకప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ ఫుల్ ఫోకస్డ్ గా అది చేశారు, గో సంరక్షణ. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు డెవలప్ అనేటటువంటి పేరుతో ఎన్నో పరిశ్రమలు అనేవి నిర్మిస్తున్నారు. ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, బిగ్ బిగ్ షాపింగ్ మాల్స్ వెళ్ళి స్టైల్ గా ఓపెన్ చేస్తారు, రిబ్బన్ కటింగ్ చేస్తారు. సో మనకి స్వతంత్రం రాకముందు స్వతంత్రం రాకముందు ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఫస్ట్ స్వతంత్రం కాగానే మొట్టమొదటి చేయాల్సినటువంటి పని ఏమిటంటే గాంధీజీ అనుకున్నారు ఈ గో హత్య కబేళాలని నిలిపివేయాలని. కానీ అక్కడే ఒకతడు దాన్ని అడ్డుకున్నాడు. ఆ ఒక్క వ్యక్తి వల్ల ఇప్పుడు అన్ని సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. ఆయన పండితులను పేర్కొన్నాడు కానీ పరమశుద్ధగా ప్రవర్తించాడు. ఏం చేశాడంటే ఆయన అన్నాడు, ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక మందిరాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్. ద మోడర్న్ టైమ్ టెంపుల్స్ ఆర్ బిగ్ బిగ్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ బిగ్ బిగ్ డ్యామ్స్ అని చెప్పేసి డిక్లేర్ చేశాడు. ఆ డిక్లేర్ ఎప్పుడైతే చేశాడో అప్పటి నుంచి మొదలైంది ఫ్యాక్టరీస్, రిఫైనరీస్. మనం చూస్తాం మథురాలో అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి మథురాలో ప్రవహించేటటువంటి ఆ యమునా నదిలో ఈ మథురా రిఫైనరీస్ అని చెప్పేసి ఉన్న వేస్టేజ్ అంతా కూడా ఆ పుణ్య నదిలో కలిపేస్తున్నారు. ఫ్యాక్టరీలో ఉన్నటువంటి సూయేజ్ అంతా, వేస్టేజ్ అంతా, ఆ కాలుష్యం అంతా కూడా నదుల్లో నెట్టేస్తున్నారు. సో మొత్తం వాతావరణం అంతా కూడా భ్రష్టు పట్టి చేస్తున్నారు. ఇది ప్రగతి అనుకుంటున్నారు. గర్వసే కహో మే భారతీయం, నేను చాలా గొప్పవాడిని, మేమెంతో అభివృద్ధి సాధిస్తున్నాం, మన మన పరిశ్రమలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాయి, ఏ నిపుతున్నాయి, మన లంగ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ తప్ప ఇంకేం లేదు, అదే ప్రగతి. అసలు ప్రభుపాల వారు అంటారు ఈ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక నరక తుల్యమైనటువంటి ప్రదేశాలు అని చెప్పి ప్రభుపాల వారు చెప్తున్నారు. ఫ్యాక్టరీకి ఇంకో పేరు ఏంటంటే నరకం, అంతే. మనకి ఎక్స్పీరియన్స్ రావాలంటే మనం వెళ్ళి చూసి తెలుస్తుంది. ఈ టెక్నాలజీ ఇదంతా కూడా ఒక థర్డ్ క్లాస్ టెక్నాలజీ, ఇదంతా యంత్ర టెక్నాలజీ అంటారు. సో యంత్ర టెక్నాలజీ, మంత్ర, తంత్ర, యంత్ర. సో ఒకప్పుడు మంత్ర టెక్నాలజీ ఉండేది, ఇప్పుడు యంత్ర టెక్నాలజీ. సో ఈ యంత్ర టెక్నాలజీ అప్పుడే మయాదానుడు అనేటువంటి అసురుడు ఈ టెక్నాలజీని అర్జునుడికి బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. కృష్ణుడు దాన్ని స్వీకరించకు, అది కలియుగంలో ఉన్నటువంటి వారి కోసం, ఇప్పుడు దాన్ని అని చెప్పి దాన్ని అప్రమత్తం చేశారు. సో ఈ కారణం చేత మనకి యాంత్రికమైనటువంటి జీవితం గడుపుతున్నాం. అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి వారంతా కూడా వారు ఏ విధంగా ఏ వాతావరణంలో పెరుగుతున్నారంటే ఒక యాంత్రికమైనటువంటి వాతావరణంలో పెరుగుతున్నారు. అంటే వాళ్ళకి ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతికి అనుసంధానంగా ఏ విధంగా జీవితం కొనసాగించాలి అనేటువంటి అవగాహన లేదు. సో వారంతా ప్రకృతికి విరుద్ధంగా ఉంటూ ఆ విధంగా జీవితాన్ని కొనసాగిస్తారు. సో ఈ విధంగా ఇది చాలా ఈ కారణం చేత సమాజం అనేది పతనం అవుతుంది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు అంటారు ఈ వర్ణాశ్రమ వ్యవస్థ అనేది ఎప్పుడైతే స్థాపిస్తామో అప్పుడే సమాజంలో అనేది ప్రవేశపెట్టాము, అప్పుడు సమాజంలో ఎటువంటి మార్పుని మనం తీసుకురావడానికి అనేది సాధ్యపడదు. వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటి, మన ధర్మం అంటే ఏంటి? యాక్చువల్లీ మన ధర్మాన్ని ఏమంటారు? మన ధర్మము సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మం. ఈ హిందూ అని ధర్మం అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే హిందూ అనే పేరు వేరే వేదాల్లో ఎక్కడా లేదు. సింధు అనేటువంటి నది తీరాన ఉన్నటువంటి ఆ ముహమ్మదీయులు సింధువులు అనేటువంటి ఆ నోరు తిరగక హిందువులు అని చెప్పి ఆ విధంగా వాళ్ళు సంబోధించినటువంటి పదం. సో
ఆ విధంగా ఆ వాళ్ళు సంబోధించినటువంటి ఆ పదం ఏదైతే ఉందో దాన్ని మనం స్వీకరిస్తూ హిందూ ధర్మం అనుకుంటున్నాం. కానీ మన వాస్తవిక ధర్మం ఏంటంటే వర్ణాశ్రమ ధర్మం లేదా సనాతన ధర్మం. సనాతనం అంటే శాశ్వత ధర్మం. అంటే ఈ భూమి పుట్టినప్పటి నుంచే ఈ ధర్మం ఉంది. దీనికి ఎప్పుడు మనం దీన్ని ట్రేస్ అవుట్ చేయలేము. ఇది ఏ సమయంలో వచ్చింది. భూమి ఉన్నప్పటి నుంచే ఉంది, అప్పటి నుంచే ఉంది, సనాతనంగా ఉంది, ఆది నుంచే ఉంది. సో ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది ఏ విధంగా ఉంటుంది? ప్రభుపాల్ వారు చెప్తారు, ఈ వర్ణాశ్రమ ధర్మం మనం వద్దనుకున్నా సరే సమాజంలో ఆల్రెడీ వర్ణాశ్రమ ఈ వ్యవస్థ ఉంది. కొంతమంది అంటారు ఈ వర్ణాశ్రమ పదాన్ని వినడానికి వాళ్ళకు ఒక హిస్టీరియా లాగా వణికిపోతుంటారు. ఏంటి ఈ సమాజం, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్. సో ఆల్రెడీ బై డిఫాల్ట్ వద్దనుకున్నా కానీ అది ఉంది సమాజంలో. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాల్ వారు అంటారు ఇంటలెక్చువల్ క్లాస్ ఆఫ్ పీపుల్ అంటే బుద్ధిమంతులు, తెలివిగల వాళ్ళు ఉన్నారు సమాజంలో. అలాగే క్షత్రియ అంటే పరిపాలకులు ఉన్నారు, వైశ్య కృషి గోరక్ష వాణిజ్యం చేసేటటువంటి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు. అలాగే శూద్ర పరిశ్రమ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ 4 తరగతుల వంటి వాళ్ళు ఆల్రెడీ సమాజంలో ఉన్నారు. సో అది గుర్తించినప్పుడు దాన్ని గుప్త రూపంలో ఉన్నటువంటి వర్ణాశ్రమం అనవచ్చు. అలాగే సాధారణమైనటువంటి వర్ణాశ్రమ వ్యవస్థ కట్టుకుని ఉండేది. అప్పుడు ఆ సాధారణ వర్ణాశ్రమం అంటే సత్య హరిశ్చంద్రుడు, నలుడు వీళ్ళంతా పరిపాలించినప్పుడు సత్యవాక్ పరిపాలన కోసం వాళ్ళు ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉండేవాడు. కానీ అక్కడ మిస్సింగ్ పాయింట్ ఏంటంటే భగవంతుడి సంతృప్తి కోసం కార్యాలు చేయడం. అంటే ఈ నైతిక విలువల్ని వీటన్నిటిని అవలంబిస్తూ ఉండేవాళ్ళు, కానీ భగవంతుడు మిస్ అయ్యాడు. అది సాధారణమైనటువంటి వర్ణాశ్రమ వ్యవస్థ. ఇక ఆసురిక వర్ణాశ్రమ వ్యవస్థ అంటే రావణాసురుడు లాంటి వాడు పరిపాలించాడు. సో రాజు నుంచి మొదలుకొని అందరు అది ఆసురిక వర్ణాశ్రమం. ఇక దైవీ వర్ణాశ్రమ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థని ప్రభుపాద వారు స్థాపించాలనుకున్నారు. దైవీ వర్ణాశ్రమ అంటే శ్రీకృష్ణ భగవానుడిని కేంద్రంగా ఏర్పరచుకొని ఎవరు ఏ వృత్తి చేపట్టినా సరే ఆ వృత్తి చేస్తూ ఆ యొక్క ప్రతిఫలాన్ని భగవంతుడి యొక్క సంతృప్తి కోసం అర్పిస్తూ జీవితాన్ని కొనసాగించేటటువంటి ఆ పద్ధతిని దైవీ వర్ణాశ్రమ వ్యవస్థ అంటారు. సో సంసిద్ధిర్ హరితోషణం, హరి యొక్క సంతృప్తి కోసం చేసేటటువంటి ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో దానే దైవీ వర్ణాశ్రమ వ్యవస్థ. సో ఆ విధంగా ఈ దైవీ వర్ణాశ్రమ పద్ధతి ఎప్పుడైతే అవలంబించబడుతుందో అది ఎలా ఉంటుందంటే, అది ఎలా పనిచేస్తుందంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి కరెన్సీ నోట్లతో పనేం లేదు. అక్కడ కరెన్సీ నోట్లు అవసరం లేదు. ఎందుకంటే వర్ణాశ్రమ వ్యవస్థలో ఎక్కువగా ఆధారపడేది ఏంటంటే భూమి మీద ఆధారపడు. ఎందుకు? ఇందాక చదివినటువంటి శ్లోకంలో సర్వకామ ధృగామహి మనం చూడవచ్చు. ఇక్కడ ఈ 4వ శ్లోకంలో నేను చెప్తున్నాను. సర్వకామ ధృగామహి అంటే భూమాత మనిషి యొక్క మనుగడకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా భూమి నుంచి మనం అన్ని పొందవచ్చు. భూమి అన్ని సమకూరుస్తుంది, భూమాతనే మనకు. సో ఆ విధంగా భూమి ఉంటే చాలు, ఇంకా మనం హాయిగా జీవించవచ్చు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఎందుకు, ఇండస్ట్రీస్ ఎందుకు, ఇవన్నీ కూడా అవసరం లేదు యాక్చువల్లీ. సో ఆ విధంగా కొంతమందికి డబ్బు ఉండేది, కొన్ని కాసులు పెట్టుకునేవారు. క్షత్రియులు కానీ వైశ్యులు కానీ వాళ్ళ దగ్గర కొన్ని కాసులు ఉండేవి. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వస్తు మార్పిడి అంటే ఈ బార్టర్ సిస్టమ్ ద్వారా నువ్వు తీసుకో, నువ్వు పండించిన పంట నాకు, ఆ విధంగా అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా జీవించేవాడు. సో ఆ విధంగా భూమాత నుంచి కావాల్సినటువంటి ఆహారాలన్నీ కూడా భూమి సమకూర్చేది. చాలా భూమి నుంచి ఎన్ని రకాల ఆహారాలు వస్తున్నాయి. ఈ వేసవి కాలంలో మనకు తినే తీయటి మామిడి పండు రుచికరంగా ఉంటుంది. ఎంతో మధురమైనటువంటి రుచి. ఆ కెమికల్స్ చేసి ఆ మాజా, థమ్స్అప్, పెప్సీ కోలా తయారు చేసి అంత రుచి ఉంటుంది. ఆ మామిడి పండు అంత రుచి ఉంటుంది. ఆ భూమాత ఎంత మధురమైనటువంటి పండ్లను ఇస్తుంది. మనం చేదుగా ఆరోగ్యంగా ఉండాలంటే చేదుగా ఉన్నటువంటి కాకరకాయలు కానీ ఆ చేదు ఇస్తుంది. మనకు కావాల్సినటువంటి సీమిట నిమ్మకాయలు వేసవి కాలంలో చల్లదనం కోసం ఆ పుల్లగా ఉన్నటువంటి రుచికరమైనటువంటి నిమ్మకాయలు ఇస్తుంది. సో మనకు కావాల్సినటువంటి అత్యంత ఈ షడ్రుచులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భూమి మనకు సమకూరుస్తుంది.
ఎక్కడో ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసి రావట్లేదు. ఇవన్నీ కూడా ఈ రుచులన్నీ ఇవన్నీ కూడా భూమి నుంచే వస్తున్నాయి. మనం ఇల్లు కట్టుకోవాలి, ఏముంది, మట్టితో ఇటుకలు తయారు చేసుకొని హాయిగా ఇల్లు కట్టుకుంటే, ఆ దానికి గోపేడతో లేపనంగా చేసి హాయిగా ఆ ఇంట్లో ఉంటే అది న్యాచురల్ ఏసీ. వేసవి కాలంలో లోపల చల్లదనం, చలికాలంలో లోపల వెచ్చదనం. ఇప్పటికి కూడా మనకి ప్రాచీనమైనటువంటి ఆలయాలు ఏవైతే కట్టారో, పురాతనమైనటువంటి ఆలయాలు, మన చీరాల పక్కనే భవనారాయణ స్వామి గుడి ఉంది, బాపట్ల. అది పంచభావనారాయణ క్షేత్రంలో ఒకనొక క్షేత్రం అంటారు. ఆ టెక్నాలజీ, ఆ పురాతనమైనటువంటి టెక్నాలజీ ఏం వాడారంటే వాళ్ళు, ఆ కట్టడాలు ఎలా ఉంది, ఆ మందిరంలోకి వెళ్తే ఈ వేసవి కాలంలో ఇంత ఎండగా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళగానే చల్లదనం. సో చల్లదనాన్ని ఇస్తుంది. అదే చలికాలంలో లోపలికి వెళ్ళగానే వెచ్చదనాన్ని ఇస్తుంది. సో భగవంతుడు కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం ఈ పురాతనమైనటువంటి ఈ పద్ధతుల్ని అవలంబించేవారు. అలాంటి కట్టడాలు ఉండేవి. సో ఆ కట్టడానికి కావాల్సినటువంటి రాయి, ఇటుక, మట్టి అంతా భూమి వేస్తుంది. సో భూమి ఏంటంటే ఇల్లుంది, ఇల్లుందంటే ఆహారం ఉంది, ఇంకా మనకు కావాల్సింది ఇంకేం కావాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. ఆహారం కానీ, ధాన్యాలు కానీ, ఏ ధాన్యమైనా సరే, పండ్లు, కూరగాయలు ఏదైనా సరే మనకి అన్ని భూమి వేస్తుంది. ఇంకా ఇంకా కరెన్సీ నోట్లతో పనే ఉంది. సో ఈవెన్ ఈ విషయాన్ని ఎవరు గుర్తించట్లేదు. అంటే అది ఒక అది మర్చిపోతున్నారు జనం. అంటే భూమి నుంచి అన్ని, అంటే దీన్ని మర్చిపోవడం అంటే దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. భూమి భ్రష్ట్ అవుతుంది అని ఫ్యాక్టరీస్ తోటి, కాలుష్యాలతోటి దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దాన్ని ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు, ఆపట్లేదు. ఏముందిలే మనకేం ఆ, అనేటువంటి ధోరణిలో ఉన్నారు. ఆ పరిపాలకులు అలాగే ఉన్నారు, ప్రజలు కూడా అలాగే తయారు. యాక్చువల్లీ ఇక ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఉన్నటువంటి వారు పూర్తిగా మర్చిపోతున్నారు విషయాన్ని. అంటే ఒకసారి ఒక ఆవిడ వారి అమ్మాయిని, చిన్న పాపని తీసుకొని ఒక స్నేహితురాలు ఇంటికి వెళ్తున్నారు. ఆ స్నేహితురాలు ఆవిడ ఒక మంచి గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఆవిడ భూమిలోంచి ఈ వేరుశనక్కాయల్ని, క్యారెట్ ని, ఇవన్నీ ఈ అల్లము ఇవన్నీ తీస్తుంటే భూమి నుంచి, ఆ పాప చూసేసి చీచిచ్చి, ఈ మట్టిలోంచి ఇవన్నీ తీస్తారు, అక్కడి నుంచి తీసుకోకూడదు అంతా. అది మనం వెళ్ళి వాల్మార్ట్ లో మంచిగా ఫ్రెష్ గా ప్యాక్ చేస్తారు, ఫ్రీజర్ ఫ్రిడ్జ్ లో పెడతారు, అప్పుడు డబ్బులు వెళ్ళి కొనుక్కోవాలి, అది చాలా క్లీన్ గా ఉంటుంది. సో ఆ పాపకి తెలియదు, అవేర్నెస్ లేదు. ఏమనుకుంటుందంటే ఆహారం అనేది ఈ సూపర్ మార్కెట్లలోంచి, ఈ వాల్మార్ట్ నుంచి వస్తుంది అనుకుంటుంది. ఆ ఆహారం కావాలంటే మనకు డబ్బు ఉంటే చాలు, ఏదైనా అది మనం ఆహారం అనుకోవచ్చు. కానీ డబ్బు ఉంటే మాత్రమే సరిపోదు. ఉమ్, ఒక్కసారి కరువు కాటకాలు అనేవి ఏర్పడితే కట్టల కట్టల కరెన్సీ నోట్లు ఉన్నా సరే దానివల్ల ఏమీ లాభం లేదు. మనకు తినడానికి ఆహారం కావాలి, తాగడానికి చక్కటి నీళ్లు కావాలి. అది మనకి ప్రకృతి ఇస్తుంది, ప్రకృతి నుంచి వస్తున్నాయి. సో ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఉం. ఓ, ఎక్కడైనా ఏదైనా కావాలంటే సూపర్ మార్కెట్, డబ్బులు, కరెన్సీ నోట్లు, ఫ్యాక్టరీస్. సో భూమిని పట్టించుకోవట్లేదు. మనకు కావాల్సినటువంటి బట్టలు, మనం తొడుక్కునేటటువంటి బట్టలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి నుంచే వస్తున్నాయి. సో భూమి నుంచే వస్తున్నాయి. మనం ఈ దూది ఉత్పత్తి చేస్తాం, ఈ విత్తనాలు నాటుతాం, దూది. సో దూది వల్ల మనకి, ఆ దూదితో ఈ కాటన్ బట్టలన్నీ కూడా మనం హాయిగా వేసుకుంటాం. కానీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఏం జరిగింది? వాళ్ళు వచ్చేసి ఆ విత్తనాలు ఏంటి, మేమిచ్చే విత్తనాలు వాడండి అని చెప్పేసి హైబ్రిడ్ విత్తనాలే మనకు అంటగట్టారు. హైబ్రిడ్ విత్తనం యొక్క లక్షణం ఏంటంటే, ఒక విత్తనంలో 10 విత్తనాలు కలిపి ఒక విత్తనం తయారు చేస్తే దాన్నే హైబ్రిడ్ అంటారు. సో ఆ హైబ్రిడ్ విత్తనాల్ని భూమిలో నాటగానే ఏమవుతుంది? ఆ హైబ్రిడ్ లాగానే ఒక అంతే కలుషితమైనటువంటి పదార్థాలలాగా ఇవి వస్తాయన్నమాట. సో నాణ్యత ఉండదు వాటి. సో అందుకే భారతదేశంలో ఒకప్పుడు చక్కగా మన మన సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించేవారు. కట్టు బొట్టు, మన ఆచార వ్యవహారాలన్నీ కూడా ఎంతో సాంప్రదాయకంగా ఉండేవి. పంచ కట్టు కట్టి వేరు, కండు వేసుకునేవారు. ఛాయగా ఈ వేసవికాలం అయితే ఒక ఏసీ లాగా ఉంటుంది మనకి. కానీ వీళ్ళు వచ్చేసి, ఈ ఆంగ్లేయులు, మీరు కాదు, మేము ఇస్తాం విత్తనాలు, దాంతో మీరు ఫ్యాక్టరీస్ ఓపెన్ చేద్దాం, అందులో బట్టలు తయారు చేయాలి, సూటు బూట్.
సో ఇక్కడ సూటు బూట్ వేసుకొని ఎండాకాలం సూటు బూట్ వేసుకుంటే ఎలా ఉంది చెప్పండి. ఆ? సో సూటు బూట్ మనకు అలవాటు చేశారు. సో సూటు బూట్ అలవాటు చేసి అప్పుడు హైబ్రిడ్ విత్తనాలు వాడుకుంటూ దొర మంచి విత్తనాలు ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి కాటన్ దొర అని పేరు పెట్టారు. ఇప్పటికీ అంటారు కాటన్ దొర, కాటన్ దొర అని. సో ఆ కాటన్ దొర వచ్చి అంటగట్టేది ఏంటి? హైబ్రిడ్ విత్తనాలు. సో యాక్చువల్లీ వ్యవసాయ క్షేత్రంలో ఫస్ట్ సీడ్ అనేది ఒక సెంట్రల్, ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. విత్తనం అనేది చాలా ముఖ్యం అక్కడ. ఏ వ్యవసాయ క్షేత్రం, మనం ఏ వ్యవసాయం చేయాలంటే మొట్టమొదట పరిశీలించాల్సింది విత్తనాలు. ఎప్పుడైతే ఆహారం యొక్క సెక్యూరిటీ గురించి మనం ఆలోచిస్తాం, మంచి నాణ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారం అంటే నాణ్యమైనటువంటి విత్తనాలు కూడా కావాలి. సో అందుకే ఒక రైతు అనేటువంటి వాడు విత్తనాల్ని సరైనటువంటి ఆ ఆ ఆ నాటు విత్తనాల్ని సంరక్షించుకోవాలి, వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలి. సో ఆర్గానిక్ సీడ్స్ అనేవి ఆ సీడ్ బ్యాంక్ లో ఆయన దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. అలాగే మంచి ఒక క్షేత్రం అంటే ఎక్కడ కూడా రసాయనాలు వేసి అంత కెమికల్స్ బాగా విపరీతంగా చల్లేసి భూమిని విషతుల్యంగా మార్చినటువంటి ఆ భూమి మీద కాకుండా ఫస్ట్ భూమిని సారవంతంగా మార్చుకోవాలి. భూమిని చక్కగా దున్ని ఎద్దును వాడుకుంటూ భూమిని సారవంతంగా దున్ని చక్కగా ఆ గోమూత్రం గోమయాన్ని కలిపి ఆ విధంగా ఇటువంటి ఆ ఎరువులు గో ఆధారిత వ్యవసాయంగా చేసి ఆ విధంగా పండించినటువంటి పంట తింటే అప్పుడు చూడండి ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. తినే ఆహారంలోనే ఎంత నాణ్యత ఉంటుందంటే అది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, ఆ విషతుల్యమైనటువంటి ఆహారం తినడం వల్ల ఆ ఆహారం తిన్న తర్వాత మెడిసిన్ మింగాల్సి వస్తుంది. అది పరిస్థితి. అక్కడ ఒక పాయిజన్, ఇక్కడ ఒక పాయిజన్, రెండు పాయిజన్స్ అనమాట. మెడిసిన్ కూడా ఒక పాయిజన్, డ్రగ్ పాయిజన్, ఇంకొక పాయిజన్. సో ఈ కాంబినేషన్ తో మనం తింటూ జీవిస్తున్నాం. అందుకే ఈ క్యాన్సర్ అనేది పెరిగిపోతుంది విపరీతంగా. ఒకప్పుడు మన భారతదేశాన్ని సోనికా చిడియా అనేవారు. ఎంతో సస్యశ్యామలంగా, అంతా సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటే కన్నుగుట్టి ఇటువంటివన్నీ కూడా ప్రవేశపెట్టారు. వాళ్ళ అలవాటు నేర్పించారు. పంజాబ్ లో చక్కగా ఎంతో వ్యవసాయం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడేవాడు. కానీ విషతుల్యమైనటువంటి భూమిని భ్రష్టుపట్టి చేసి విపరీతమైనటువంటి రసాయనాలు చల్లి విషతుల్యమైనటువంటి ఆహారం పండించడం వల్ల పంజాబ్ నుంచి హర్యానా ఒక ట్రైన్ ఉంది, దాని క్యాన్సర్ ట్రైన్ ఉంటారు. ఎందుకంటే క్యాన్సర్ బాగా జబ్బు ముదిరిపోయి అందరికి క్యాన్సర్ రాగానే అక్కడ ఆసుపత్రి ఉంది హర్యానాలో. సో అక్కడి నుంచి ఇక్కడికి ట్రైన్ అనమాట. ట్రైన్ పేరే క్యాన్సర్ ట్రైన్. సో జనం అనుకుంటారు ఇది అభివృద్ధి, హాస్పిటల్స్ పెరుగుతున్నాయండి, అభివృద్ధి సాధించాం. సో ఇది అభివృద్ధి కాదు. హాస్పిటల్స్ పెరగడం అభివృద్ధి కాదు, హాస్పిటల్స్ తగ్గడం అనేది అభివృద్ధి. సో దాని గురించి పట్టించుకోవట్లేదు నాయకులు, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎలక్షన్ల అప్పుడు క్యాన్వాస్ చేస్తారు, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు పట్టించుకుంటారు, అంతేగాని అప్పటికి మాటకే. సో ఆ విధంగా కలియుగంలో ఉన్నటువంటి ఈ దుస్థితి కారణం చేత ఈ ప్రకృతి భూమాత చాలా ఇబ్బందిగా, భూమాత ఎప్పుడు మెచ్చదు. అంటే కలియుగంలో చాలా సంతోషరహితంగా ఉంటుంది. అంటే భూమి మీద భారం పెరిగిపోతుంది. విపరీతమైనటువంటి పాపకృత్యాల చేత, గోహత్యల చేత, పాపాత్ముల యొక్క సంఖ్య పెరగడం చేత భూమి మీద విపరీతమైనటువంటి భారం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ అన్నిటికంటే చాలా భయంకరమైనటువంటి పాపం ఏంటంటే గోవుని చంపడం. సో ఆ విధంగా ఒక పక్కన గోవుని చంపడం, గర్భాశయంలో ఉన్నటువంటి శిశువుని చంపడం, ఇది సమాజంలో చాలా 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 ప్రమాదకరమైనటువంటి విషయం ఈ విషయం. సో ఏ నాయకులు పట్టించుకుంటారు చెప్పండి? ఎలక్షన్లప్పుడు అడుక్కుంటారు వచ్చి ఓట్లేయండి అని, కానీ దీంట్లో ఏమైనా మార్పు తీసుకొస్తున్నారు? వాటిని ఆపాలి అనేటువంటి ప్రయత్నం ఉందా? లేదు. సో యుధిష్ఠిర మహారాజు యొక్క పరిపాలనను ఎంత చక్కగా పరిపాలించారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి బాగా భాషణలో చెప్తున్నారు. కేవలం ప్రజ అంటే కేవలం మనుషులే కాదు, జంతువులు కూడా ప్రజతో సమానంగా వాటిని సంరక్షించేటువంటి ఆ బాధ్యత వహించేవారు. అంత చక్కటి ఆదర్శవంతమైనటువంటి రాజు. ప్రజ అంటే ఆవులు వస్తాయి, జంతువులు వస్తాయి, పశువులు వస్తాయి, పక్షులు వస్తాయి, వీడంతా కూడా ప్రజలు. అటువంటి అందరినీ కూడా వాళ్ళందరి యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని పరిపాలించేవారు యుధిష్ఠిర మహారాజు. ఈరోజు చదివినటువంటి
ఈ భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్తారు, మనిషి అనేటువంటి వాడు జంతువు కంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడంటే అక్కడ అర్థం ఏమిటి వస్తుందంటే, ఆ మనిషి అనేటువంటి వాడు ఒక సోదరుడు లాంటి వాడు. అంటే ఆ పశువుకి అంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఈజ్ లైక్ ఎల్డర్ బ్రదర్ అనే ఆ టర్మ్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ, సోదరుడు. సో అంటే ఒక సోదర భావం, ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్, అది ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. జస్ట్ లైక్ ఉదాహరణకి భగవంతుడి యొక్క దృష్టిలో జీవులంతా కూడా సమానమే. సమస్త జీవులంతా కూడా, ఆ జీవులందరికీ కూడా మూలాధారం భగవంతుడే. ఆ విషయాన్ని భగవద్గీతలో చెప్తారు. పితాహం యస్య జగతో మాతా దాత పితామహ. ఈ సమస్త చరాచర జగత్తుకంతా కూడా నేనే తండ్రిని, అహం బీజ ప్రదపిత, నేనే తండ్రి అని భగవంతుడు డిక్లేర్ చేస్తున్నారు. సో ఆ విధంగా భగవంతుడు ఆ విషయం చెప్తున్నారు. కానీ ఈ విషయాన్ని గ్రహించక, జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి దగ్గరికి వెళ్ళేసి ఆ పెద్ద కొడుకు వెళ్ళి, నాన్న నేను నా తమ్ముడిని కొట్టాను, కొట్టి చంపేశాను, నేను చాలా మంచి పని చేశాను అని చెప్తే తండ్రి మెచ్చుతాడు? ఎప్పటికీ మెచ్చాడు. తండ్రి ఎప్పటికీ ఒప్పుకోడు. ఒప్పుకోకపోవడం కాదు కదా, చాలా తండ్రికి చాలా బాధ వస్తుంది, చాలా బాధపడతాడు తండ్రి అలా చేస్తూ. అదే మనం చేస్తున్నాం, ఈ గోవులను చంపడం, వాటిని నాకేం తప్పేం లేదులే అనుకుంటున్నాం. జంతువులను చంపడం, భగవంతుడు సృష్టించినటువంటి ప్రాణిని చంపే అధికారం మీకు ఎవరిచ్చారు చెప్పండి? హూ గేవ్ యూ రైట్? సో అది చాలా తప్పు, అది భగవంతుడు మెచ్చాడు. సో ఆ విధంగా ఇప్పుడున్నటువంటి దాని గురించి ఇప్పుడు నాయకులు ఎవరు పట్టిస్తున్నారు? అసలు వాళ్ళకే ఆ కబేళాల్లో వాళ్ళకు కూడా షేర్ వస్తుంటే వాళ్ళేం పట్టించుకుంటారు ఇంకా? సో ధర్మరాజు కాలంలో మాత్రం ఇలాంటి పరిపాలన లేదు. ధర్మరాజు మాత్రం ప్రతి ఒక్క జంతువుని, గోమాతని తల్లిగా పూజించారు. ప్రజలంతా కూడా ఒక సోదర భావంతో ఉన్నారు. ఒక్కసారి ధర్మరాజు యొక్క మనవడు పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే పర్యటిస్తున్నారు, ఒక నల్లటి వ్యక్తి, అంటే ఎవరో కాదు, కలిపురుషుడే, గోవుని ఖడ్గంతో వధించడానికి వచ్చినప్పుడు వెంటనే అది కట్టారు. యాజ్ ఎ డ్యూటీ, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ కింగ్, ఒక రాజుగా ఆయన ఏ విధంగా బాధ్యతను వహిస్తున్నారు. ఎవరు నువ్వు, నీకు ఎవరిచ్చా, ఎంత ధైర్యం గోమాత మీద చేయడానికి వస్తున్నావు, ఎంత ధైర్యం అని చెప్పేసి వెంటనే అక్కడ ఆయన్ని అడ్డుకున్నారు. ఆయన అది సక్రమమైనటువంటి రాజు, సక్రమమైనటువంటి నాయకుడు చేయాల్సినటువంటి పని. కానీ ఇప్పుడు నాకేం పోయింది, ఎవరో ఎక్కడో చంపుతున్నారు కబేడలు, నేను మాత్రం నా ఇంట్లో ఏసీ పెట్టుకొని ఐస్ క్రీమ్ తింటాను, అలా ఉన్నారు పరిపాలకులు. సో దిస్ అలా, అందుకే కలియుగంలో ఇటువంటివన్నీ చూస్తున్నాం. అందుకే కృష్ణుడు ఏమనుకున్నాడు, సరైన ఈ కురుక్షేత్రం, ఇంత పెద్ద మహాభారత యుద్ధం అంతా కూడా ఎందుకు జరిగిందంటే, అటువంటి సరైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి రాజుని ప్రజాప్రతినిధిగా నియమించడానికి. సో ఆ కారణం చేతనే కృష్ణుడు కోరుకున్నాడు, నా భక్తుడు పరిపాలించాలి, మొత్తం విశ్వాన్నంతా నా భక్తుడు పరిపాలించాలి. అదే విధంగా ప్రభుపాదుల వారు కూడా ఎంతో సందర్భాల్లో చెప్పారు, అవర్ డివోటీ షుడ్ ఆల్సో గెట్ ఇన్ టు పాలిటిక్స్. అంటే రాజకీయాల్లో మన భక్తులు కూడా ఉండింది. ఎందుకంటే అన్ని రంగాల్లో ఉండాలి భక్తులు. సో రాజకీయాల్లో కూడా ఉండాలి. ఎందుకంటే ప్రజల్లో మార్పు తీసుకురావాలంటే ఆ ప్రజాప్రతినిధులుగా భక్తులు కూడా దాని బాధ్యతను చేపట్టాలి. సో ఆ విధంగా భగవంతుడు ఈ సేవ ఏదైతే ఉందో, ప్రకృతి మనకి ఆ విధంగా భూమాతని సంరక్షించడం వల్ల మనకు కావాల్సినటువంటి ఆహారాలన్నీ కూడా ఇస్తున్నాం. సో యుధిష్ఠిర మహారాజు పరిపాలనలో ఎటువంటి కరువు కాటకాలు లేవు, ఏ విధంగా అన్ని కూడా సమృద్ధిగా ఉన్నాయి. సో అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మళ్ళీ కొత్త ఆవిష్కరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది చెప్పండి. అన్ని బాగా కడుపు నిండుతుంది, హాయిగా నిద్రపడుతుంది, చక్కగా ప్రశాంతంగా ఉన్నాం, ప్రకృతి యొక్క ఒడిలో హాయిగా ఉన్నప్పుడు ఇంకా ఈ కొత్త ఆవిష్కారాల యొక్క అవసరం ఏంటి? సో ఆ విషయాన్ని కూడా ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సినిమా థియేటర్స్, బ్రాతల్ హౌసెస్, ప్రాస్టిట్యూషన్ హౌసెస్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ టెక్నాలజీస్, సోర్స్ ఆఫ్ గ్యాడ్జెట్స్, ఇవన్నీ అవసరం అంటారా అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆనందంగా ఉండాలి, మనిషి ఆనందంగా ఉండాలి, కడుపు నిండాలి. ఫస్ట్ కడుపు నిండాలంటే చక్కటి శ్రేష్టమైనటువంటి ఆహారం కావాలి. సో ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి శాస్త్రం చెప్తుంది, ఆనంద చిన్మయ భాష్య, అంటే ఆహారం నుంచి వస్తుంది ఆనందం.
సో చక్కటి ఆహారం, మంచి భోజనం చేసామంటే హాయిగా ఉంటుంది, మనకి హాయిని ఇస్తుంది. ఇంకా అదొక్క హాయి మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా ఈ కబేళాలు, ఈ గోహత్య, ఈ జంతు వధ్యశాలలు, ఇవన్నీ అవసరమా హాయిగా ఉండడానికి? ఇవన్నీ అవసరమే. సో ఆహార నిద్ర భయమైతునం చా సామాన్యమే తత్ పశుభిర్ నరాణం. మనుషులకు కానీ పశువులకు కానీ కావాల్సింది ఏంటంటే ఆహార నిద్ర భయమైతుంది. ఇది రిక్వైర్మెంట్స్. అది మనుషుల నుంచి మొదలుకొని ఇంద్రుడు దేవేంద్రుడు దాకా. కొంతమంది సొఫిస్టికేటెడ్ వేలో దాన్ని అనుభూతి చెందుతారు, కొంతమంది సామాన్యంగా దాన్ని అనుభూతి చెందుతారు. కానీ అది అనుభూతి చెందేది మాత్రం అదే. సో ఆ విధంగా ఆహారం కావాలి. సో ఆహారం కావాలంటే ఏం చేయాలి? యజ్ఞం చేయాలి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ యజ్ఞ సంభవ. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ యజ్ఞ సంభవ. యజ్ఞ సంభవ. ఎప్పుడైతే యజ్ఞాలు చేస్తామో అప్పుడు మనకి వర్షాలు పడతాయి. వర్షాలు పడడం వల్ల ధాన్యాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. చూడండి ఎంత సైంటిఫిక్ ప్రాసెస్ అనేది మన భగవద్గీత ఇచ్చారు. సో యజ్ఞాలు చేయాలి. ఇప్పుడు యజ్ఞాలు చేయడానికి ఎవరు ఇష్టపడుతున్నారు? ఒక పక్కన గోవులు చంపడం తప్ప. అందుకే కలియుగంలో చేయాల్సిన సంకీర్తన యజ్ఞం. సో సంకీర్తన యజ్ఞం చేసినప్పుడు హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ స్టక్ అయినట్టున్నారు ఇంటర్నెట్. అది ప్రభుజీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. యా అవును మాతాజీ. యా కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయ్యారు. Yeah. హరే కృష్ణ. మాతాజీ కొంచెం చాంటింగ్ చేద్దాము. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. హరే ప్రభుజీ కృష్ణ జాయిన్ అవ్వండి. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ. యా హరే కృష్ణ. సారీ, ఏదో నెట్ సరిగా లేనట్టుంది. అవును ప్రభుజీ. సరే. ప్లీజ్ కండి. సో సో వర్షాలు అనేవి చాలా అవసరం. సో ఎప్పుడైతే ఈ పాపాలు అనేవి పెరిగిపోతాయో అప్పుడు ఆ ఆ సకాలంలో ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి కూడా దాపురిస్తుంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, మనం అంతా కూడా దాని యొక్క సాక్షాత్కారం కూడా మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే పడితే విపరీతమైనటువంటి వర్షాలు, ఎంత బీభత్సమైనటువంటి వర్షాలంటే ఆ వరదలు వచ్చేస్తాయి, మొత్తం ఇళ్ళని మునిగిపోతాయి వర్షాలు. లేకపోతే వర్షమే లేదు, మొత్తం ఆ భూమంతా కూడా ఎండుకుపోతుంది, పంటలు పండవు, భూమంతా కూడా రేగడి భూమిలాగా తయారైపోతుంది, ఎడారిలాగా మారిపోతుంది. సో ఈ విపరీతమైనటువంటి ఈ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఎందుకంటే కారణం ఏంటంటే భూమాత సంతోషంగా లేదు, భూమి హ్యాపీగా లేదు. సో భూమిని వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లాయిట్ మదర్ నేచర్. భూమాతని మనం ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాం, విపరీతమైనటువంటి తవ్వకాలు, దాంట్లో ఉన్నటువంటి ఆ విధంగా పెట్రోలియం ఇవన్నీ తీస్తూ మనకి ఇవన్నీ అవసరం లేదు, కానీ అనవసరంగా వీటిని మనం భూమిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. సో ఆ విధంగా
భారం పెరిగిపోతుంది. అందుకే భూభారం పెరిగినప్పుడు భూమాత గోమాతగా ఒక రూపాన్ని దాల్చి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేడుకుంటుందట, ఈ భూభారాన్ని తప్పించడానికి ఉపాయం ఏంటి అని. అప్పుడు బ్రహ్మ మిగతా దేవతలంతా కూడా క్షీరసాగర సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ పురుష సూక్త మంత్రాలతో ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమిన్ విశ్వతో వృత్య అత్యతిష్టత్ దశాంగులం. ఆ విధంగా మంత్రాలతో భగవంతుని వేడుకుంటారు, స్వామి మీరు వస్తే తప్ప ఈ భూభారాన్ని తప్పించలేరు, భూమి మీద అవాంఛనీయమైనటువంటి రాజులు పెరిగిపోతున్నారు, పాపాలు పెరిగిపోతున్నాయి, దయచేసి భూభారం తగ్గించడం అని చెప్పి ఆ విధంగా వేడుకుంటారు దేవతలు కూడా. సో అందుకే భూమిని కాపాడుకునే బాధ్యత అది మనందరిది. ఆ నాయకత్వంలో ఉన్నటువంటి వారి నుంచి ప్రజలందరూ కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. ఎస్పెషలీ ఆహార విషయంలో వచ్చినప్పుడు ఆ ఆ స్వయం సమృద్ధి అంటే సెల్ఫ్ సఫిషియన్సీ, అంటే మన ఆహారం మనం పండించుకోవడం అనేది, సాధించడం అనేది ఇది ప్రతి ఒక్క జాతీయ అవసరం అని చెప్తున్నారు. మొత్తం ప్రతి ఒక్క ఎవ్రీ నేషన్ రెస్పాన్సిబిలిటీ ఈ స్వయం సమృద్ధి, సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది. సో ముఖ్యంగా నాయకులు దీన్ని రియలైజ్ అవ్వాలి. అందుకే వాళ్ళు ఏం చేయాలి, రైతుల్ని, చిన్న మధ్య తరగతి రైతుల్ని ప్రోత్సహిస్తుండాలి. వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవసాయంలో వాళ్ళని ఉత్సాహపరుస్తుండాలి. మధ్య వ్యవసాయం అంటే అదొక పనికిరాని వృత్తి అనుకుంటున్నారు, కానీ ఆ రైతు ఆ పొలంలో కష్టించి పని చేయకపోతే మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళవు, అది మన పరిస్థితి. సో ఆ రైతు ఒకప్పుడు జై జవాన్ జై కిసాన్ అనేవారు. అంటే ఒక రైతుకి ఎంతో రెస్పెక్ట్ ఉండేది, అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తద్విధంగా ఆహారాన్ని పండించేవారు. కానీ ఇప్పుడు ఏముంది, ఈ కరెన్సీ నోట్ల యొక్క మాయలో పడేసి ఎవడు ఎక్కడ పోతే ఏంటి, ఎవరు ఏ జబ్బుతో చస్తే నాకేంటి, నా జేబులు నిండాలనేటువంటి స్వార్థం పెరగడం చేత విపరీతమైనటువంటి రసాయనాలు చల్లేసి భూమిని భ్రష్టు పట్టించేస్తున్నారు. అందుకే రైతుకి రెస్పెక్ట్ లేదు. సో అందుకే ప్రభుత్వం నాయకులు రియలైజ్ అయ్యి రైతులకి ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఆవులు ఎద్దుల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వాన్ని. ఒకప్పుడు రాజులంటే ఏ విధంగా ఉండేది, ఛత్రపతి శివాజీ మహారాజ్. సో మన కలియుగంలో ఆఖరి క్షత్రియుడు ఎవరంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన పరిపాలిస్తున్నప్పుడు ధర్మానికి కట్టుబడి ఉండేవాడు ఆ రాజు, ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. గోవులు సంతోషంగా ఉండే, బ్రాహ్మణుడు సంతోషంగా ఉండే, ధర్మాన్ని నిలబెట్టేవాడు ధర్మాన్ని. కానీ తర్వాత ఆయన కుమారుడు సాంబాజీ వీళ్ళంతా వచ్చారు, కానీ అంతగా చేయలేకపోయారు. వాళ్ళు ఆ మద్యం మగువ యొక్క వశులైపోయి ఆ విధంగా పతనం అయిపోయారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భూస్వాములు వచ్చారు. భూస్వాములు వచ్చేసి రాజరికం పోయిన తర్వాత భూస్వాములు వచ్చారు. సో భూస్వాములు వచ్చేసి భూములు కబ్జా చేయడం ఇవన్నీ మొదలుపెట్టారు. కానీ మళ్ళీ అక్కడ కూడా ఈ ప్రభుపాల వారు అంటారు, దిస్ కోల్డ్ అండ్ హాట్ వార్స్ ఆర్ కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్. ఎప్పుడు జరుగుతున్న యుద్ధాలని, ఎందుకు కారణం అంటే ఇదే. ఆ విధంగా భూస్వాములు పెత్తందారులు వచ్చేసి తర్వాత వాళ్ళని ఎదుర్కోవడానికి కమ్యూనిస్ట్ అని, క్యాపిటలిస్ట్ అని, ఆ తర్వాత నక్సలిజం పెరిగిపోయింది. తర్వాత ఈ డెమోక్రటిక్ రూల్ ఎన్నుకోవడం, ఇంకా ప్రభుత్వాలు వీరికి చదివినటువంటి తాత్పర్యం చెప్తారు. డెమోక్రసీ, ప్రజల కోసం ప్రజల చేత. ఏం ప్రజల కోసం ఏం చేస్తున్నారు, ప్రజల కోసం అక్కడ ఆరోగ్యం సరిగా లేకపోతే ఇంకేం ప్రజల కోసం ఏం చేస్తున్నారు, ఏం సాధిస్తున్నారు. ఎలక్షన్ టైంలో మాత్రం వచ్చి అడుక్కుంటారు ఓట్లు, కానీ నిజంగా ప్రజల యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నారా? మీలాంటి వాళ్ళ నాయకులుగా నిలబెడితే ఏంటి పరిస్థితి? ఇట్స్ ఓన్లీ బంచ్ ఆఫ్ ఫూల్స్ ఎలెక్టింగ్ వన్ మోర్ ఫూల్. ఒక మూర్ఖులంతా కలిసి ఒక తాగుబోతుని నిలబెడుతున్నారు రాజకీయంలో. కానీ నిజంగా అతను ధర్మబద్ధుడా, ధర్మాన్ని కట్టుబడి ఉన్నాడా, ధర్మాన్ని ఆచరిస్తున్నాడు, ధర్మాన్ని నిలుపుతాడా ప్రజలకి అనేది పట్టించుకోవట్లేదు. జస్ట్ ఓట్లతో లెక్కిస్తున్నారు ఇతర నాయకులు. ఓటు వర్ధిల్లాలి, ఇప్పుడు ఇవంతా క్యాన్వాసింగ్ అదే, వర్ధిల్లాలి. ఏం వర్ధిల్లుతుంది? ఈ డెవలప్మెంట్ కదా ఇది. నేను రోడ్లు కట్టించాను, హాస్పిటల్ కట్టించాను అంటే హాస్పిటల్ కట్టించడం, రోడ్లు కట్టించడం ఇది డెవలప్మెంట్ కాదు. వ్యవసాయ క్షేత్రాన్ని కాపాడండి, భూమిని కాపాడండి, ఇది డెవలప్మెంట్. మా ప్రజలకి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం, అది డెవలప్మెంట్. పెద్ద పెద్ద షోరూమ్లు వెళ్ళి ఇనాగ్రేట్ చేయండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్. ఇది అడ్వాన్స్మెంట్ కాదు. టెక్నాలజీ, సాంకేతికంగా పురోగతి సాధించడం అనేది అభివృద్ధి కాదు, కానే కాదు. ఒకసారి ప్రభుపాలు వారు
తన శిష్యుల బృందంతో ఎప్పుడైతే ఆ, ఆయన అలా నడుచుకుంటూ వాకింగ్ వెళ్తున్నారు, తన శిష్యుడు ఒక పెద్ద ఏరోప్లేన్ వెళ్తుంటే చూసి, "సో గురుగారు, ఇప్పుడు మన సైన్స్ ఎంత పురోగతి సాధించింది చూడండి. ఆ, ఈ విమానాలు తయారైంది. అప్పటికి కూడా పుష్పక విమానం ఉండే అప్పట్లో కూడా అది అది మంత్రాల ద్వారా ఒక పెద్ద పెద్ద ఆ, ఆ, ఆ కర్దమూముని దేవహూతి కోసం ఒక ఆకాశ సౌరభాన్ని నిర్మించాడు, ద ఫ్లయింగ్ స్పేస్ సిటీ. సో ఇప్పుడు ఉన్నాయి డబ్బా ఫ్లైట్. సో ఈ విధంగా ఇది సాంకేతిక పురోగతి అనుకుంటున్నారు. కానీ ప్రభుపాలు వారు అంటారు, ఒక్కసారి దాంట్లో పెట్రోల్ అయిపోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఆ ఏరోప్లేన్ ఎగురుతుందా? దాంట్లో ఫ్యూల్ కనుక అయిపోతే కిందికి రావాల్సిందే మళ్ళీ. సో ఆ విధంగా ప్రభుపాలు వారు అంటారు, మీరు ఏమనుకుంటున్నారైతే ప్రగతిగా మేము సాధించాం, సాంకేతికంగా పురోగతి సాధించాం, ఎంతో అభివృద్ధి సాధించాం అనుకుంటున్నారు. కానీ ఒక రకంగా మీరు ఏదైతే ప్రగతి అని సాధిస్తున్నారో అదంతా కూడా ప్రకృతి మీదనే ఆధారపడింది. ఎందుకంటే మనకి ఏం కావాల్సిన కానీ ప్రకృతి నుంచే తీసుకొని మీరు అన్ని చేస్తున్నారు. కానీ ప్రకృతికి భిన్నంగా మీరు ఏది సృష్టించట్లేదు. యూ థింక్ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్, బట్ ఎవ్రీథింగ్ యూ ఆర్ టేకింగ్ ఫ్రమ్ నేచర్ అండ్ యూఆర్ క్లెయిమింగ్ దట్ ఐఎమ్ ద ఐ హ్యావ్ లైక్. ప్రకృతి నుంచి తీసుకొని మనం మన పేరు పెట్టుకుంటున్నాం అక్కడ, నేను మ్యానుఫ్యాక్చరర్. మనం మనకి వేసవి కాలంలో తాగడానికి ఒక చిన్న చక్కటి నీరు కావాలి, ఒక చిన్న నీటి బిందువు కూడా మనం తయారు చేయలేం. మనకి తినడానికి చక్కటి ఆహారం కావాలి, ఒక చిన్న ధాన్యాన్ని కూడా ఒక ల్యాబ్ లో ఒక సైంటిస్ట్ తయారు చేయడం అనేది సాధ్యపడదు. చూడండి, ఒక బియ్యపు గింజను తయారు చేయమని చెప్పండి, ఏ ప్రకృతి నుంచి ఏమి తీసుకోకుండా, ఏ సపోర్ట్ లేకుండా ఒకటి సృష్టించమని చెప్పండి ల్యాబ్ లో, ఏవి చేయవు. ఇట్స్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. సో అల్టిమేట్లీ ఈ విధంగా డెవలప్ అంతా కూడా మనం ప్రకృతి మీదనే పూర్తిగా ఆధారపడ్డాం. ఆ విషయాన్ని గుర్తించారు. సో మనం చూస్తాం, ప్రకృతికి ఎప్పుడైతే వీఆర్ గోయింగ్ అగైనెస్ట్ నేచర్, ప్రకృతి విరుద్ధంగా వెళ్తున్నామో అప్పుడు ప్రకృతి మనకి పనిష్ చేస్తుంది, మనం దండిస్తుంది. అందుకే ఈ గ్లోబల్ వార్మింగ్ అని ఇవన్నీ పాపాలు పెరిగిపోవడం, మనకు ఒక హెచ్చరిక లాంటిది. మనం దీన్ని ఏంటంటే ఇది ఒక హెచ్చరికగా తీసుకొని మనం దీన్ని గుర్తిస్తూ, అందుకే ఫార్మ్ ప్రాజెక్ట్స్ కి భయపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ప్రభుపాల్ వారు అన్నారు, 50% ఆఫ్ వర్క్ ఈ స్టిల్ లెఫ్ట్ ఓవర్. ఇంకా 50% పని ఇంకా నిలిచిపోయింది. ఇస్కాన్ భక్తులు చేయాల్సింది ఏమిటి అంటే, ఎందుకంటే ప్రభుపాల్ వారు ఆచార్య కోరుకున్నారు. సో ఆచార్య కోరుకున్నప్పుడు ప్రభుపాల్ వారి శిష్యులే కాకుండా ప్రభుపాల్ వారి యొక్క శిష్యులు అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్న వారందరూ కూడా ప్రభుపాల్ వారి టీచింగ్స్ అనేది ఫైనల్. సో ప్రభుపాల్ వారి యొక్క ఆశయం ప్రకారం మనం ఫార్మ్ ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం వెళ్ళాలి. చాలా అవసరం. ఏదో తర్వాత చూద్దాం క్యాజువల్ గా ఇప్పుడైతే అనుకుంటే కాదు. ఇట్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, వెరీ మచ్ ఎసెన్షియల్. ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఫామ్ లో మనం ఒక ఈ వర్ణాశ్రమ వ్యవస్థ అనేది ఒక ఒక జంతు స్థాయిలో ఉన్నటువంటి వాడిని ఒక మనిషి స్థాయికి తీసుకొచ్చేటటువంటి ఆ పద్ధతే ఈ వర్ణాశ్రమ స్థితి. అంటే ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవాలంటే ఒక మనిషి యొక్క స్థితికి వచ్చినప్పుడే ఈ ఆధ్యాత్మిక విషయాలు అనేవి బుర్రకెక్కుతాయి. జంతు ప్రాయుడుగా ఉన్నప్పుడు, ద్విపాద పశువు లాంటి లక్షణాలతో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాలు చెప్పినా ఎక్కువ ఈ మందబుద్ధికి. అందుకే వర్ణాశ్రమ వ్యవస్థ అనేది ఒక మనిషిని ఒక జంతువు లాంటి లక్షణాలతో ఉన్నటువంటి వాడిని మనిషి యొక్క స్థితికి తీసుకొస్తుంది. ఇంకా తర్వాత తాను ఇంకా ఉన్నతంగా ఆ విషయాల్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగవచ్చు. సో అందుకు ఎంతో దోహదపడుతుంది వర్ణాశ్రమ పద్ధతి అనేది, ఎంతో సహకరిస్తుంది. సో ప్రభుపాల్ వారు ఆయన ఈ ఫార్మ్ ప్రాజెక్ట్స్ అనేవి ఆయన చాలా చాలా ఎసెన్షియస్, చాలా ఉపయోగం అని చెప్పారు. ఎందుకంటే మనం పట్టణాల్లో ఉంటూ ఎంత ప్రచారం చేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి మనం ప్రచారం చేసాం పట్టణాల్లో ఉంటూ, ఆయన వచ్చాడు మన టెంపుల్కి, చాలా ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపాలండి, ధర్మాన్ని ఆచరించాలండి, చక్కగా జపం చేయండి, జపమాల తీసుకున్నాడు, మంచిగా చేస్తా ఉన్నాడు. కానీ ఆయన జీవన శైలి ఎలా ఉంది గుర్తుపెట్టండి, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆయన జీవన శైలిలో మార్పు లేకపోతే ఆయన ధర్మాన్ని ఏ విధంగా పూర్తిగా అవలంబించుకోగలడు? ఒక పక్కన ఉగ్రకర్మలో ఉన్నాడు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, మెక్డానల్డ్ కంపెనీస్ కింద పనిచేస్తూ సాఫ్ట్వేర్ గా డబ్బులు తీసుకుంటున్నాడు, పాప కృత్యాలైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. ఇదంతా దీన్ని ఏమంటారంటే రూపగోస్వామి వారు కుంజర శౌచవత్ అంటారు.
ఏనుగు మంచిగా స్నానం చేసింది, తర్వాత బయటికి వెళ్ళి దుమ్ము ధూళి చల్లుకుంది, కానీ స్నానం చేసిన వల్ల ఉపయోగం ఉంది. సో ప్రచారం అయితే చేస్తున్నాం, కానీ పరివర్తన ఏ విధంగా వస్తుంది, వాళ్ళ జీవన శైలిలో మార్పు ఎలా వస్తుంది? అదే ఒక రైతు వచ్చాడు, మనం ఫామ్ లో ఉన్నాం. ఓ రైతన్న, చక్కగా మీరు వ్యవసాయం చేయండి, భగవంతుడి యొక్క నామాన్ని జపించండి, గో సంరక్షణ చేయండి అంటే సంతోషంగా జపం చేస్తాడు. ఆయన వెళ్ళి వ్యవసాయం చేసి కష్టం పని చేస్తాడు, గోమాతకు సేవ చేస్తాడు, భూమాతకు సేవ చేస్తాడు. ఆ విధంగా ఒక ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. అంటే ధర్మాన్ని ఆచరిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. సో ఇట్స్ ఎ కంప్లీట్ డివోటీ. అంటే ఆచరణలో, ఆచార వ్యవహారాల్లో ఆ విధంగా భక్తుడిగా ఉంటూ చక్కగా సాధన చేస్తున్నాడు. సో అందుకే వర్ణాశ్రమ వ్యవస్థ, ఈ ఫామ్ ప్రాజెక్ట్స్ అనేవి ఏంటంటే మన భక్తికి చాలా అనుకూలమైనటువంటి స్థావరాలు. పట్టణాలు అనేవి, సిటీస్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ రీచింగ్, నాట్ ఫర్ స్టేయింగ్. ఆ పట్టణాలు అనేవి మనం ఉండడానికి కాదు, అది ఓన్లీ ప్రచారం చేసి మళ్ళీ రావడానికి. కానీ ఎందుకు అంటే పట్టణాల్లో ఉండడం వల్ల ఆ ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. నేను పట్టణాల్లో ఉండి సాధన చేస్తానండి, ఆ కాలుష్యంలో కూర్చొని కూడా ఎటువంటి విధంగా ప్రభావితం కాకుండా చేస్తాను. అది చేయవచ్చు, ప్రహ్లాదులు లాంటి వాళ్ళు ఎటువంటి నరకంలో ఉండి కూడా భక్తి చేయవచ్చు. కానీ అందరూ ఆ స్థాయిలో లేరు కదండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. డెఫినెట్లీ విల్ బి ఇన్ఫెక్టెడ్. మనకు ఆ ఇన్ఫెక్షన్ వస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు నీళ్లు తాగితే వాటర్ పొల్యూషన్, కలుషితమైనటువంటి ఆహారం తింటే ఫుడ్ పొల్యూషన్, అలాగే పాప శ్రవణం అంటారు, పాప భూయిష్టమైనటువంటి విషయాలు వింటే దాని వల్ల కూడా ఒక ఇన్ఫెక్షన్, భగవంతునికి దూరం అయిపోతాం. సో ఇంత ఇన్ఫెక్టెడ్ ఏరియాలో ఉంటూ ఐ విల్ బి వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్, ఐ విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ కృష్ణ భక్తి అనుకుంటే అది సాధ్యపడదు. అందుకే it's very emergency that we have to have select a very suitable atmosphere which is very conducive for spiritual life. ఆధ్యాత్మిక జీవితానికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం మనకు చాలా అవసరం. నేను ఆ భ్రాంతిలో ఉండిపోకూడదు. నేను చాలా హాయిగా జపం చేస్తూ ఎదుగుతాను భక్తిలో, ఈ వాతావరణంలో ఉంటుంది కదా, నో, అది మన వల్ల కాదు. డెఫినెట్లీ వీఆర్ ఎఫెక్టెడ్, వీఆర్ ససెప్టబుల్ టు సచ్ థింగ్స్ బికాస్ వీఆర్ ఇన్ సిటీస్. సో అందుకే ఫామ్ ప్రాజెక్ట్స్, ప్రభుపాదన ఫామ్స్, గ్రో యువర్ ఫుడ్, మీ ఆహారాన్ని మీరే ఉత్పత్తి చేసుకోండి. ఒక్కొక్క సందర్భంలో రేపు ఆహారం, ఈ ఫ్యాక్టరీలు, ఈ ఇండస్ట్రీస్ పెరిగిపోతే ఇంకా పండించడానికి స్థలాలు ఎక్కడ ఉన్నాయి, గోవులు తిరిగి మేయడానికి గోచరణ భూములు ఎక్కడ ఉన్నాయి? సో గోచరణ భూమి లేదు, వ్యవసాయ క్షేత్రం లేదు, కానీ మనకి చేతికి మాత్రం రుచికరమైనటువంటి ఆహారం కాదు. ఎలా వస్తుంది చెప్పండి? సో ఫామ్ లో ఉండి మనం పండించే పంటలో ఉన్నటువంటి నాణ్యత ఏంటంటే, ఆ భూమి మీద ఎప్పుడైతే మనం బీజాన్ని నాటుతామో అప్పటి నుంచే మనకు మొదలవుతుంది కృష్ణ భక్తి. సో కృష్ణుడి కోసం పండిస్తాం, కృష్ణుడి కోసం వ్యవసాయం చేస్తున్నాం. పండించినటువంటి పత్రం గాని, పుష్పం గాని, ఫలం గాని ప్రేమతో కృష్ణ స్వీకరించండి స్వామి, మీకోసం చాలా శ్రేష్టమైనటువంటి ఆహారం తీసుకొచ్చాం తండ్రి అని కృష్ణుడికి కల్పిస్తాం. మీ కెమికల్స్ వేసి పండించినటువంటి ఆహారం ఎవరు కావాలి కృష్ణుడికి? సంథింగ్ గివ్ ద బెస్ట్ టు కృష్ణ. సో ఇది పట్టించుకోవట్లేదు, ఏదో ఒకటి కృష్ణుడు భగవాన్ కెమికల్స్ వేస్తే ఉంది, కృష్ణుడు భగవాన్ పడేద్దాం, ఆఫరింగ్ అయిపోతుంది, కానీ ఇచ్చేద్దాం, అది భక్తి అనుకుంటున్నాం. కానీ నిజమైనటువంటి భక్తి చేయాలంటే we should give something best to Krishna. So what is best to Krishna is what we grow in the field. మనం ఏ రసాయనం చల్లకుండా, ఎటువంటి లేకుండా, పెస్ట్ కెమికల్స్ ఇవన్నీ చల్లకుండా మంచి అమృతతుల్యమైనటువంటి ఆహారాన్ని పండించింది, అప్పుడు కృష్ణుడికి కెన్ యూ సీ హౌ యూ గ్రో ఇన్ యువర్ డివోషన్. సో అందుకే ఈ ఫామ్ ప్రాజెక్ట్స్ అనేవి మన భక్తికి చాలా అనుకూలం. ఇదేదో ఎప్పుడో చేద్దాంలే, ఎప్పుడే సాధిద్దాంలే, ఏదో టైంలో చేద్దామని కాదు. ఇట్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే ఒక సరళమైనటువంటి జీవితాన్ని మనం అవలంబించినప్పుడు ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని మనం పెంచుకోవచ్చు. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ అండ్ లో క్లాస్ థింకింగ్. సో ఇప్పుడు ఉన్నటువంటి కాంప్లెక్సెస్ లో, మనం ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి వాతావరణం చేత మన కాలుష్యం, మన చైతన్యం అంతా కూడా కలుషితం అయిపోయింది, భ్రష్టు పట్టింది, తుప్పు పట్టిపోయింది. సో అందుకే కాంప్లికేటెడ్గా ఆలోచిస్తుంది. కానీ సరళమైనటువంటి జీవన శైలిని ఎప్పుడైతే అవలంబిస్తామో అప్పుడు ఉన్నతమైనటువంటి లక్ష్యాల గురించి మనం వాటి దృష్టి కేంద్రీకరించవచ్చు.
అందుకే ఒకప్పుడు ఋషులు మునులంతా కూడా అరణ్యంలో ఉంటూ అడవిలో ఉంటూ వాళ్ళు తపస్సు చేసేవారు. ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఫలములు కందమూలాలు స్వీకరించి దాన్ని ప్రశాంతంగా వాతావరణం ఉంటూ చాలా నిష్ఠగా తపస్సు చేసేవారు. ఎటువంటి డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్ లేకుండా. సో అది మన మన భారతదేశం అనేది దానికోసం తక్కువ భూమి తపస్సు చేయడం కోసం టెక్నాలజీ ఈ విధంగా ప్రగతి చెందింది కాదు. అందుకే ఋషులు అనేటువంటి వాళ్ళు ఇవన్నీ వెనకటి ఇవన్నీ ఆవిష్కరించడంలో వాళ్ళకి వాళ్ళ లైక్ దేర్ లెఫ్ట్ హ్యాండ్ జాబ్ అంతే, ఎడమ చేయి పని అంతే. ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు లేదు. మనం అనుకుంటున్నాం ప్రగతి సాధించారు, అభివృద్ధి సాధించారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయిపోయినాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అయిపోయినాయి, ఏరోప్లేన్ వచ్చింది, ట్రైన్స్ వచ్చాయి. అవన్నీ ఏమి లేకుండా అక్కడ గంగలో ఋషికేశ్ లో గంగలో మునిగి హరిద్వార్ నుంచి బయటకు వచ్చేవారు. ఏ టెక్నాలజీ, అంతరా టెక్నాలజీ. సో అంతకంటే చాలా చాలా తెలివిగల వాళ్ళు మన విషయం. కానీ వాళ్ళ జీవన శైలి మాత్రం ఎప్పుడు కూడా సరళంగా ఉంచుకున్నారు. చాలా సింపుల్ గా లీవ్ చేసేవారు. ఎందుకంటే శరీరానికి ఎంతవరకు అవసరం అంతవరకే. అత్యధికంగా సమకూర్చుకున్నాం అనుకోండి, మన సమయం అంతా కూడా ఆ సమకూర్చుకున్నటువంటి దానికోసమే కేటాయిస్తున్నాం. ఇక భగవంతుడి యొక్క నామం ఎప్పుడు జపం చేస్తాం, భాగవతం ఎప్పుడు చెప్తాం, చైతన్య చరితామృతం ఎప్పుడు చదువుతాం, ఉపనిషత్తులు ఎప్పుడు చదువుతాం, ఇవన్నీ ఎప్పుడు టైం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎవరైనా అడిగామనుకోండి, సండే ప్రోగ్రామ్ ప్రభుజీ నాకు టైం లేదండి. ఈ కలియుగంలో ఉన్నటువంటి జబ్బు ఇది. బిజీగా ఉన్నాం, బిజీ 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 బిజీ. రేపు యమదూతలు వచ్చి యమపాశం వేశారు, మేము బిజీగా ఉన్నామంటే వాళ్ళు మాత్రం ఊరుకోరు. సో బిజీ అనేటువంటి జబ్బు ఇప్పుడు బాగా ముదిరిపోయింది కలియుగంలో ఉన్నటువంటి వారు. చైతన్య మహాప్రభు ఉన్నటువంటి సమయంలో ఆ నవద్వీప క్షేత్రం నుంచి, బెంగాల్ నుంచి భక్తులంతా కూడా పురి క్షేత్రానికి వచ్చి 6 నెలలు చైతన్య మహాప్రభుతో గడిపేవారు. వాళ్ళు ఎవరో బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నవారు, ముఖ్యంగా గృహస్థులు. 6 months దే యూస్ టు స్టే విత్ లార్డ్ చైతన్య. సో ఏం చేసేవారు? ఫెస్టివల్, పానిహట్టి ఫెస్టివల్, చిడిదాహ రథయాత్ర ఫెస్టివల్, చందన్ యాత్ర ఫెస్టివల్, అంతా గృహస్థులే ఉండేవారు. అంత టైం ఎక్కడి ఉందయ్యా? అంటే 6 నెలలు వ్యవసాయం చేసేవారు, చేతికి పంట వచ్చేది, భగవంతుడు కల్పించి హాయిగా చక్కగా జాయ్ఫుల్ గా స్వీట్ రైస్, చిక్కుడు రైస్ విత్ మ్యాంగో బాదాం మిక్స్ చక్కగా టేస్టీగా భగవంతుడు కల్పించి ప్రసాదం తింటూ హాయిగా యాత్రలు చేస్తూ, తీర్థయాత్రలు చేస్తూ చాలా హ్యాపీగా గడిపేవారు జాయ్ఫుల్ గా. 6 months హాలిడే. ఇప్పుడు బానిస బతికి అయిపోయింది. ఒక ముక్క సర్టిఫికేట్ పెట్టుకొని, అయ్యా నాకు జాబ్ ఇచ్చావా, నా కింద నా ఫ్యాక్టరీలో పనిచేయి, నాకు నీ శక్తిని యుక్తిని సమస్తం నాకు దారపోయి, నువ్వు ఆఖరి నిమిషం దాకా నీ కంఠంలో ప్రాణం ఉన్నదాకా, నీకు 70 ఏళ్ళు వచ్చేదాకా, 80 ఏళ్ళు వచ్చేదాకా కూడా పనిచేస్తూనే ఉండు. నా ఫ్యాక్టరీకి లాభం చేకూర్చు. నువ్వు పని చేస్తావు కదా, అప్పుడు నీకు ఒక ఆ రూపాయిలో ఒక 5 పైసలు వంతు, 5 పైసలు కూడా కాదు, ఒక పైసా వంతు వేతనం పడిస్తాను, దాంతో హ్యాపీగా ఉండు. సో అదే అంటారు, ఆ మెచ్యూరిటీ లేదు. అది జనం ఏమనుకుంటున్నారు అంటే పని చేయాలి, కష్టించి పని చేయడం, గాడిదలాగా పని చేయడం కాదు. మనకు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని మనం చూసుకుంటే, భూమిని ఆధారంగా చేసుకొని జీవిస్తే అంతకంటే భాగ్యం ఏం లేదు. మనకు కావాల్సినంత భూమాత ఇస్తుంది, ఫ్యాక్టరీస్ ఇవ్వట్లేదు. మనకు కావాల్సినటువంటి అన్ని కూడా గోమాత సమకూరుస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి? హాయిగా జీవించడానికి, మనిషి ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా జీవించడానికి ఏం కావాలి ఇంకా? సో ఇది మర్చిపోయారు, ఇవన్నీ మర్చిపోయారు, ఇవన్నీ కూడా అడుగంటుకు పోయినాయి. అందుకే పని చేయాలి. రిటైర్ అవ్వండి 50 years, రిటైర్ అవ్వలేమండి 50 years తర్వాత. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి, ఇంకా బాధ్యతలు ఉన్నాయండి. ఇంకా ముసలితనంలో కూడా బాధ్యతలన్నీ కూడా భారాన్ని అంతా వేసుకొని మోస్తున్నారు. ఇంకా భగవత్ చింతన ఎప్పుడు చేస్తారు? భగవద్గీత ఎప్పుడు చదువుతారు? భాగవతం. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో దయచేసి మనం ఇది ప్రభుపాద వారు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు. మనం ఒక డివోటీగా మన లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉండాలనేది, మన జీవన శైలి. సో మన జీవన శైలిని మనం మార్చుకోకుంటే కూడా, మనం భక్తులుగా కూడా మనం ప్రగతి సాధించడం అనేది అంత అనుకూలంగా ఉండదు. మన భక్తి కూడా చేయడానికి అనుకూలంగా ఉండదు. అందుకే ప్రణాళిక వేసుకోవాలి. మనం ఒక అనుకూలమైనటువంటి వాతావరణం కావాలి మనకి భక్తి చేయడానికి. అది ఇట్స్ వెరీ మచ్ ఎసెన్షియల్. అనుకూలమైనటువంటి వాతావరణం కాదు, అనుకూలమైనటువంటి వ్యాపకం. మనం చేస్తున్నటువంటి వ్యాపకం, మన వృత్తి ఏదైతే మనం ఎన్నుకున్నామో ఆ వృత్తి ధర్మబద్ధంగా ఉండాలి,
మనం ధర్మ కార్యాలు చేస్తున్నప్పుడు మన వృత్తి కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ఒక పక్కన అగ్ని వెలిగిస్తూ ఇంకో పక్కన నీళ్లు పోస్తే లాభం లేదు. సో ఈ ఉగ్ర కర్మ చేస్తూ ఇంకో పక్కన హరే కృష్ణ అని మనం జపం చేసినా కానీ అంత ఎఫెక్ట్ ఉండదు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఫలంగా రాలేము. కానీ ఇది మాత్రం మనం ఈ విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుపాలు వారు ఎందుకు ఫామ్ ప్రాజెక్ట్స్ అంటున్నారండి, ఆ విషయాన్ని మాత్రం మనం చాలా గట్టిగా వాటిని గ్రహించాలి. అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం గ్రహించాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. గ్రహించడమే కాదు, దానికోసం మనం ప్రయత్నం చేయాలి. సో ఒక వర్ణాశ్రమ వ్యవస్థ స్థాపించాలంటే అందరూ కలిసి కట్టుగా చేస్తేనే సాధ్యం అవుతుంది. ఆ ఒక్క పర్సన్ వల్ల కాదు. నేను ఒక్కనే వెళ్ళి వ్యవసాయం చేసి పండించి నేను ఏం చేస్తానంటే, ఆఫ్ కోర్స్ కొంతమంది చేస్తున్నారు అట్లా కూడా, వాళ్ళు ఆ విషయాన్ని గుర్తించినటువంటి వాళ్ళు. కానీ ఆ భక్తులంతా కూడా ఒకే దాటి పైన వచ్చి ఆ విధంగా నిలబడితేనే ఈ దైవీ వర్ణాశ్రమ వ్యవస్థని ప్రభుపాద ద్వారా ఆశించినటువంటి విధంగా ఈ దైవీ వర్ణాశ్రమ వ్యవస్థను మనం స్థాపించవచ్చు. హరే కృష్ణ. సో ఈ రోజు ఇక్కడ ముగిస్తాను. బహుశా నేను కొన్ని చాలా గట్టిగా కొన్ని విషయాలు చెప్పించకూడదు, ఎవరికైనా అడగలిగితే క్షమించగలరు. కానీ అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి అట్లా చెప్పాల్సి వచ్చింది. సో ఈ రోజు చర్చించినటువంటి ఈ అంశాల్లో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ వ్యాఖ్యలు కానీ ఉంటే అడగవచ్చు, చెప్పవచ్చు. ష్యూర్ ప్రభు. అలాగే ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. చాలా చాలా మంచిగా చెప్పారు ప్రభు. వివరంగా చెప్పారు క్లాస్లో అన్ని విషయాల గురించి. మన ప్రాక్టికల్ లైఫ్ లో ప్రతిరోజు మనం ఎలా మన కృష్ణ భావనామృతాన్ని మన జీవితంలో పెట్టుకోవచ్చు, అలానే వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా ఎలా పాటిస్తూ మనం ముందుకెళ్ళొచ్చు అనేది చాలా బాగా చెప్పారు ప్రభు. అట్లాంటి ప్రభు, భక్తులు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేసి మీరు అన్మ్యూట్ చేసుకొని ప్రభుజీని ఒక్కొక్కళ్ళు క్వశ్చన్స్ అడగచ్చండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు, ప్రణామ్. చాలా చాలా అద్భుతమైన క్లాస్ ప్రభుజీ. చాలా కళ్ళకు కట్టినట్టుగా మన ప్రస్తుత పరిస్థితిని చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. యా మెయిన్ మీరు చెప్పినట్టు మనం ఎప్పుడైతే ఆ ఆవుల్ని సంరక్షిస్తామో అప్పుడే మనకు ఐ థింక్ ప్రపంచంలో పీస్ అంటే శాంతి లభిస్తుంది అండ్ చెడు కర్మ అనేది పోతుందని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను ప్రభుజీ. తర్వాత ప్రభుజీ ఇంకోటి ఏంటంటే ఈ ఫార్మ్ కమ్యూనిటీస్ ఈ మధ్య చాలా స్టార్ట్ అవుతున్నాయి అన్ని చోట్ల. కానీ మాలాంటి గృహస్థులు సిటీస్లో ఉండేవాళ్ళు తొందరగా మేము స్టెప్ తీసుకోలేకపోతున్నాం ప్రభుజీ. చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా, చేయాలని ఉద్దేశం ఉన్నా కూడా ఇప్పుడు పిల్లలు, చదువులు, ఈ ఉద్యోగాలు, వీటన్నిటిలో ఎలా ఇరుక్కుపోయి అంటే మునిగిపోయి ఉన్నామంటే దీనిలోంచి బయటికి రావాలి అండ్ అలాంటి ఒక లైఫ్ స్టైల్ని ట్రై చేయాలి అన్న ఆలోచన కూడా ఇంకా సీరియస్గా రావట్లేదు ప్రభుజీ. సో అది ఎలా స్టార్ట్ చేయమంటారు? అండ్ అలా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ అది అందరికీ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఎప్పుడు డౌట్ ప్రభుజీ. చాలా మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. అంటే మనం థియరిటికల్గా ఎంత చెప్పుకున్నా సరే ప్రాక్టికల్ విషయం వచ్చేసరికి దాన్ని ప్రత్యక్షంగా మనం ఏ విధంగా అవలంబించాలి, మన అందరికీ దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి కాస్త కూస్తూ తెలుసు. సో అదే విధంగా మన ఆచార్య ప్రభుపాద వారు కూడా కోరుకున్నారు. సో ఆశయాన్ని ఏ విధంగా నెరవేర్చాలి మనం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం సిటీలో ఉన్నాం, మేము కూడా సిటీలో అందరం మనం సిటీలో పెరిగాం, అక్కడే ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డాం. ఆ లైఫ్ స్టైల్ నుంచి ఈ లైఫ్ స్టైల్ రావాలంటే అదంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక కండిషనింగ్ అంటే ఒక మనకు ఆ విధంగా బద్దులు అయిపోయాం అనమాట సిటీ వాతావరణం. సో ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావాలంటే గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ అట్లీస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆహారం నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఆహారం పండించుకోవాలి. సో మనకు ఉన్నటువంటి పెరట్లో, మన తోటలో ఏదో కూరగాయలు వేసుకోవడం, మన పూలు మనం పండించుకోవడం. సో అది స్టార్ట్ చేయాలి. సో మనకి ఇక్కడ మనం కట్టుకున్నటువంటి ఇంట్లో కనీసం స్థలమే లేదు, భూమే లేదు అంటే వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. టెర్రస్ గార్డెనింగ్ అంటారు.
అది కూడా మన cities లో కొంతమంది డివోటీస్ వాళ్ళ ఇళ్ళలో స్థలం లేక ఇరుగ్గా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో పైన మేడ పైన ఆ, మట్టి పోసేసి అక్కడ పండించుకుంటున్నారు, కూరగాయలు పండించుకుంటున్నారు. సో ఫస్ట్ ఏంటంటే ఫుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం నెమ్మదిగా స్లోగా గ్రాడ్యువల్ గా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఒకేసారి వ్యవసాయంకి వెళ్ళి మనం నాగలి పట్టుకొని పొలం దున్నేయడం అనేది కాకపోవచ్చు ప్రాక్టికల్ గా. సో వ్యవసాయం స్లోగా స్టార్ట్ చేద్దాం. సో కొన్ని కూరగాయలు వేస్తాం, ఆకుకూరలు పండిద్దాం, భగవంతుడికి పూలు మార్కెట్ నుంచి కాకుండా మనమే పండించుకొని భగవంతుడికి ఆఫర్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో గ్రాడ్యువల్ గా. సో పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అని చెప్పారు. సో యాక్చువల్లీ గురుకులాలు కూడా చాలా అవసరం. ఇప్పుడంటే ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓన్లీ ఒక స్లేవరీ లాంటిది, ఒక బానిసత్వాన్ని నేర్పిస్తుంది. కానీ మనంతట మనం స్వతహాగా మనకున్నటువంటి స్కిల్స్ మనం నేర్చుకుంటూ ఒకప్పుడు గురుకుల పాఠశాలల్లో పిల్లలకి వాళ్ళ యొక్క గుణ ప్రవృత్తుల అనుసారంగా వాళ్ళకున్నటువంటి ఇంక్లినేషన్ ప్రకారం ఈ అబ్బాయికి ఇలాంటి కోరిక ఉంది, హీ కెన్ బికమ్ ఎ నైస్ బ్రాహ్మణ ఆర్ హీ కెన్ బికమ్ ఎ పవర్ఫుల్ క్షత్రియ, అడ్మినిస్ట్రేషన్ లో మంచి నిష్ణాతులు అవ్వచ్చు, లేదా ఒక మంచి వ్యాపారిగా ఉండవచ్చు, కృషి గోరక్ష వాణిజ్యం చేయవచ్చు. సో గురువు గ్రహించే వాళ్ళని బాగా పరిశీలించి వాళ్ళకి అదే విధమైనటువంటి తగినమైనటువంటి విద్యను ఇచ్చేవారు. సో ఒక్కసారి ఆ వృత్తిపరమైనటువంటి విద్యను వాళ్ళు నేర్చుకున్నారంటే వాళ్ళ పోషణార్థం కోసం వాళ్ళు హాయిగా ఆ విద్యను అవలంబించుకుంటూ హాయిగా జీవితాన్ని కొనసాగించేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే చదువు ఒకటి అయితే చేసే ఉద్యోగం ఒకటి, అది ఆ కండిషనింగ్ లో మనం ఉండిపోయాం. ఒక వెబ్ ని క్రియేట్ చేసుకున్నాం మనం చుట్టూ. సో అందులో ఇరుక్కుపోయాము. సో ఈ సిస్టమ్ లో మనం ఉన్నాం, ఇదే సిస్టమ్ ఫాలో, ఒకప్పుడు ఈ సిస్టమ్ లేదు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో అప్పుడే ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. సో అందుకే గురుకులాలు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇమీడియట్ గా గురుకుల ఆశ్రమం అంటే ఎవరు రారు. కనుక ఈ భాగవత ధర్మాన్ని ప్రచారం చేయడానికి మాతాజీస్ ఒక ఒక ఇప్పుడు సమ్మర్ క్యాంప్ పెడుతున్నాం, అలాగే పిల్లలకి ఆపర్చునిటీస్, వాళ్ళకి మెల్లగా అవేర్నెస్ పెంచాలి. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎట్లా అయిపోయింది, మన జనరేషన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ జనరేషన్ అయినా కాపాడుకోవాలి, చెప్పాలి. మీరు మొక్కలు నాటండి, గోమాత సేవ చేయండి, ఈ విధంగా మనం పండించుకునే ఆహారమే మనం తినాలి. సో గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్. సో వాళ్ళకి ఆ కన్విక్షన్ కనుక వచ్చింది అనుకోండి, ఈవెన్ వాళ్ళు ఎంత ఉన్నత చదువులు వచ్చినా వాళ్ళు వచ్చి మళ్ళీ వ్యవసాయం చేస్తారు. సో ఆ విధంగా నెమ్మదిగా ఎంకరేజ్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు మన ఇస్కాన్ లో డివోటీస్ చాలా మంది ఈ విషయాన్ని గ్రహించి డెఫినెట్లీ మీరు కంప్లీట్లీ అబ్సల్యూట్లీ ట్రూత్ మీరు చెప్పేది ఏంటంటే ఫార్మ్ ప్రాజెక్ట్స్ మనకు పెరుగుతున్నాయి. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్. బట్ ఆ ఫార్మ్ ప్రాజెక్ట్స్ లో దాన్ని స్వీకరించి దాంట్లో ఉండడానికి చాలా మంది 99% గృహస్థులు దాంట్లో అడుగు పెట్టలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ దట్ ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు కాబట్టి. సో కనీసం మనం అడుగు పెట్టలేనటువంటి పక్షంలో ఆ ఫార్మ్ ప్రాజెక్ట్ మనం సపోర్ట్ చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గోశాల స్టార్ట్ చేస్తారు. సరే, మీరంతా గృహస్థులంతా కలిసి మీరు సేవ్ యువర్ మనీ, ఒక ప్రణాళిక వేసుకొని గోల్ కాపాడబడాలి, అవి ప్లాస్టిక్ వేస్తున్నాయి, చెత్త కుప్పలు తింటున్నాయి, లెట్స్ డూ సంథింగ్ ఫర్ గోమాత. సో ఒక మంచి క్షేత్రాన్ని మనం ఒక స్థలం కొనుక్కొని ఒక ట్రస్ట్ ఫామ్ చేయాలి, మన ఇస్కాన్ గోశాల స్టార్ట్ చేద్దాం, చాలా గోశాల స్టార్ట్ చేయడం. సో ఏదో ఒకటి ఒక ప్రణాళిక వేసుకొని మనం నెమ్మదిగా చేస్తుంటే వీళ్ళు అచీవ్ దట్ గోల్. సో ఇమీడియట్ గా అంటే అక్కడి నుంచి ఇక్కడ ఒకసారి దూకం అంటే అట్లా దూకొచ్చి మళ్ళీ ఫైర్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే గ్రాడ్యువల్ గా సో స్టార్ట్ విత్ బేబీ స్టెప్స్ ఉంటారు కదా, మెల్లగా ఒక్కొక్క స్టెప్ వేస్తూ వెళ్తూ ఆఖరి మనం ఆ అల్టిమేట్ గోల్ని అచీవ్ అవ్వాలి. మన వాతావరణాన్ని మనకు తెలుసు, మనం తినే ఆహారంలో నాణ్యత లేదు, తాగే నీటిలో నాణ్యత లేదు. ఈ కాలుష్యాన్ని మనం ఏం స్మోక్ చేయకపోయినా సిటీలో ఉండే చాలా ఆ లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది అంత పొగంతా. సో అంత ఆ ప్రదేశాల్లో మనం ఉంటున్నాం నివాసం, ఎంతో హైలీ పొల్యూటెడ్ ఏరియాస్. సో అని మనకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో అల్టిమేట్లీ మనసు ఉంటే మార్గం ఉంటుందంటారు కాబట్టి మనం దృఢ సంకల్పం చేసుకొని ఓకే ఇప్పుడు నేను ఏదో కొంచెం సేవింగ్స్ పెట్టుకున్నాను, బట్ ఒక్కసారి నా బ్యాంక్లో కొంచెం సేఫ్ సైడ్గా ఏదైనా అమౌంట్ ఉంటే తర్వాత నేను యాక్చువల్లీ భగవంతు మీద ఆధారపడితే అవన్నీ కూడా అవసరం లేదు. కానీ బట్ స్టిల్
మనం ఒక 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 సేఫ్గా ఒక మనీ డిపాజిట్ చేసుకొని ఫామ్లో ఉంటూ మనం ఇన్వెస్ట్ చేస్తున్న మధ్య గ్రాడ్యువల్గా మూవ్ అవ్వచ్చు. సో అదేవిధంగా ఫామ్లో ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్ చేయడం. ఫామ్ అంటే ఏంటంటే ఫామ్ ప్రాజెక్ట్స్ అంటే కేవలం ఆహారం పండించడమే కదా. అక్కడ గురుకుల పాఠశాల, అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అక్కడ మొత్తం ఒక కమ్యూనిటీ మేము చూసాం. మా గురు మహారాజ్ కమ్యూనిటీ స్టార్ట్ చేశారు, గీతానగరి బారు అని. సో గీతానగరి అక్కడ అందరు డివోటీస్ పండించుకుంటారు, ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. ఇట్స్ ఎ బిగ్గర్ ఫ్యామిలీ, వసుదైవ కుటుంబకం. ద ప్రభుపాద్ హ్యాస్ బిల్డ్ ఏ హౌస్ వేర్ ద హోల్ వరల్డ్ కెన్ లివ్ అన్నట్టు అందరు ఒకే ఫ్యామిలీ లాగా ఉంటారు. సో ఆ వాతావరణం నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒకసారి వెళ్ళాము ఇండోనేషియాలో. సో అందరూ ఒకే దగ్గర కలిసి భోజనం చేస్తారు. ఆ ఫ్యామిలీలో రోజుకి ఒక ఫ్యామిలీకి ఒక టర్మ్ వస్తుంది. సో వాళ్ళు వెళ్ళి కుకింగ్ చేస్తారు, మిగతా వాళ్ళంతా ఆ చక్కటి ఫీస్ట్ వాళ్ళు తింటుంటారు. సో కలిసి కీర్తన చేస్తారు, కలిసి ప్రసాదం తీసుకుంటారు, కలిసి అన్ని దే షేర్ అండ్ కేర్ ఫర్ ఈచ్ అండ్ అదర్. సో అది ఫామ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక చాలా అదృష్టం. సో ఇక్కడ సిటీస్లో ఏంటంటే పొరింట్లో ఎవరున్నారు, పక్కింట్లో ఎవరున్నారు, ఎదురింట్లో ఎవరు తెలియదు. ఇట్స్ లైక్ 4 గోడల మధ్య బందీగా ఉంటారు జీవి. సో అది సిటీ లైఫ్ స్టైల్. సో అది మన ఫామ్లోకి వచ్చేసామంటే వి ఆల్ విల్ బి లైక్ ఎ వన్ ఫ్యామిలీ. సో ఆ లైఫ్ స్టైల్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో అది కనుక మనం అది కనుక సాధించినట్లయితే ఇట్స్ ఎ వెరీ జాయ్ఫుల్ లైఫ్. ఇట్స్ వెరీ జాయ్ఫుల్. సో గ్రాడ్యువల్గా మనం స్టెప్స్ చేస్తే బాగుంటుంది. ఇమీడియట్గా అట్లీస్ట్ స్టార్ట్ విత్ గ్రోయింగ్ యువర్ ఓన్ ఫుడ్. ఏమీ లేదు, ఒక చిన్న కుండీ పెట్టుకుని దాంట్లో టమాటో ఏదో నాటి గ్రో సంథింగ్. సో అదొకటి పండించి అది కృష్ణుడికి ఆఫర్ చేస్తే మనకి ఎంత సాటిస్ఫాక్షన్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అవును ప్రభుజీ, యా నేను కూడా ఏదో పండించడానికి ట్రై చేస్తుంటాను. కాసిన బెండకాయలు వచ్చినా, కాసిన గోంగూర వచ్చినా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాము. యా అదైతే కరెక్ట్ ప్రభుజీ. కానీ ఏంటంటే టోటల్ చేంజ్ అనేది చాలా కష్టం ప్రభుజీ. ఎందుకంటే ప్రతి పిల్లలు, ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి. అండ్ ఏంటంటే మన పిల్లలు ఎప్పుడు పెద్ద పెద్ద చదువులు చదవాలి, మంచి పొజిషన్లో ఉండాలి అనేదే ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఇలా గురుకులకి పంపిస్తే వాళ్ళు సరిగ్గా ఎడ్యుకేషన్ ఉంటుందా లేదా, వాళ్ళు ఈ ప్రపంచంలో ఎలా బతుకుతారు, మంచి జాబ్స్ వస్తాయా లేదా అనేది ఎప్పుడు డౌట్ఫుల్. ఇప్పుడు ఏంటంటే మనకి మైండ్ ఎలా సెట్ అయిపోయిందంటే ఇన్ని డబ్బులు వస్తేనే ఆర్ ఇంత లెవెల్లో ఇంత స్టేటస్, ఇన్ని డబ్బులు వస్తేనే మనం సరిగ్గా బతకగలము అన్న ఒక ఇన్సెక్యూర్, ఒక ఫీలింగ్. దాంతో ఏమవుతుందంటే దానికి భిన్నంగా ఆలోచిస్తే అది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయిపోతుంది. అండ్ వీ డోంట్ వాంట్ టు టేక్ దట్ స్టెప్. సో పిల్లలు గురించి ఆలోచించిన, మన గురించి ఆలోచించిన, రేపొద్దున రిటైర్మెంట్లో కంఫర్ట్స్ లేకుండా ఎలా ఉంటాము. సో ఇవన్నీ ఆలోచిస్తూ ఈ చాలే, ఇంకా ఈ లైఫ్ స్టైల్ బాగానే ఉంది, ఏదో ఒకటి మనము గౌశాలకు డొనేషన్ చేసేస్తున్నాము, గుడికి డొనేషన్ చేసేస్తున్నాము, అండ్ తర్వాత ఎంత కుదిరితే అంత భక్తి చేస్తున్నాము అనే థాట్ ప్రాసెసే అవుతుంది ప్రభుజీ అని నాకు అనిపిస్తుంది. సో ఉన్నదాంతో అదే ప్రభుజీ. యా సో ఏంటంటే వి డోంట్ వాంట్ టు మేక్ ఎనీ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ అనమాట. సో అలా చూస్తున్నాను నేను ఎక్కువ. సో ఏంటంటే చేయాలని ఉంది కానీ బట్ అందరి కోఆపరేషన్ ఉండాలి ఫ్యామిలీలో. అండ్ పరిస్థితులు అందరికీ, అంటే ఒకళ్ళు సీరియస్గా తీసుకున్నంత మాత్రాన ఇంకోళ్ళు కూడా సీరియస్గా తీసుకోవాలని రూల్ లేదు కదా. సో దాంతో ఏంటంటే అది కొంచెం స్ట్రగుల్. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. యాక్చువల్లీ ఒకరు ఫ్యామిలీలో ఒకరు సీరియస్గా ఉన్నా మిగతా వాళ్ళు తెలియకపోతే అది మనకి నిరుత్సాహం ఉంటుంది, నిరుత్సాహపరిచినట్టు. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఈవెన్ చదివిన చదువులకి తగినటువంటి ఉద్యోగాలు కూడా చేయట్లేదు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇంజనీరింగ్ చేసినటువంటి అతను కిరాణా షాప్ పెట్టుకుంటున్నాడు. ఏ చదువు లేనటువంటి వాడు పెద్ద పెద్ద ఒక కంపెనీకి ఎండీగా ఉన్నారు, వాళ్ళ కింద చార్టెడ్ అకౌంట్ సిఏ చేసిన వాడు వాళ్ళ కింద పనిచేస్తున్నారు. సో ఇదొక అపోహ లాంటిది. అంటే చదువుకుంటేనే సంపాదించవచ్చు అనేటువంటి మైండ్ సెట్ లో జనం ఉంటున్నారు. జనరల్లీ ఎందుకు చదువు అని మనం ప్రశ్నించినట్లయితే విద్య. జనరల్లీ మేము ఈ క్వశ్చన్ అడుగుతున్నాం, విద్య ఎందుకంటే విద్య మంచిగా చదువుకుంటే మంచి సంస్కారాలు వస్తాయండి అంటారు. మరి మేము మంచి సంస్కారాలు ఇస్తామండి, మరి మా దగ్గరికి రండి అంటే రాదు. వాస్తవంగా
వాడు చదివే విద్య ఏదైతే ఉందో అది కూటి కోసం కోటి విద్యను. సో రోటీ కపడా మకాన్. రోటీ అంటే ఆహారం, దుస్తులు, ఇల్లు. సో దానికోసమే చదువు. అది విద్య అంటే అది అది అవిద్య, అది కేవలం పరా విద్య, అపార విద్య, ఓన్లీ మెటీరియల్ ఎడ్యుకేషన్. సో మనకు కావాల్సింది ఏంటంటే రియల్ ఎడ్యుకేషన్. సో రియల్ ఎడ్యుకేషన్ అనేది గురుకులంలో మనకి భాగవత ధర్మం మనకు నేర్పిస్తుంది. భగవంతుడి గురించి తెలియజేసేటువంటి శాశ్వతమైనటువంటి జ్ఞానం ఏదిందో అది విద్య. సో అది నిజమైనటువంటి విద్య. సో ఇది ఓన్లీ వృత్తిపరమైనటువంటి, దీన్ని ఓన్లీ వృత్తి విద్య అంటారు. ఈ రోటీ కపడా మకాన్ కోసం మనం డబ్బు సంపాదించుకోవడం కోసం చేసేటటువంటి వ్యాపకం ఏదైతే ఉందో అది వృత్తిపరమైనటువంటి వ్యాపకం. అల్టిమేట్లీ మనం అడిగామనుకోండి, మీరు సంపాదించుకోవడానికి డైరెక్ట్ గా స్కిల్ నేర్చుకుంటే అయిపోతుంది కదా. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్థలం ఉంది, ఆ స్థలం కొనుక్కున్నారు, వ్యవసాయం చేసి పండించారు. అల్టిమేట్లీ ఆహారమే కదా మనకు కావాల్సింది. ఎందుకు మీరు డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారు అని ప్రశ్నించామనుకోండి, డబ్బు రావడం వల్ల కంఫర్ట్స్ వస్తాయి. మనం కంఫర్ట్స్ అనుకుంటున్నాం, ఏదైతే మనం కంఫర్ట్స్ అనుకుంటామో అది కండిషనింగ్ లాంటిది. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ కండిషనర్, ఇట్స్ లైక్ ఎయిర్ కండిషనర్. సో కండిషన్ అంటే ఒక, జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్ట్ అప్పుడప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఒక ఎలుకని లేకపోతే తాబేల్ని ఒక పింజరంలో పెడతారు, తర్వాత దానికి షాక్ ట్రీట్మెంట్ అవి ఇస్తుంటారు. ఆఖరిలో ఒక చిన్న క్యారెట్ ఒకటి వేస్తారు. ఆ క్యారెట్ తింటది ఎలక అనుకుంటుంది, సర్లే అప్పుడప్పుడు టార్చర్ పెడుతున్నాడు కానీ క్యారెట్ ముక్క అయితే వేస్తున్నాడు కదా అని చెప్పి సంతోషపడుతుంది. అలా టార్చర్ పెట్టి ఒక్కసారి ఆ కేజ్ ఓపెన్ చేస్తారు. చేయగానే ఎలక ఏం చేస్తుందంటే బయటికి రాదు. టార్చర్ సహించడానికి ఇష్టపడుతుంది కానీ ఆ బయటికి మాత్రం వెళ్ళిపోదు, ఎందుకంటే ఆ క్యారెట్ ముక్క దొరుకుతున్నటువంటి ఆశ. సో మనం ఏదైతే మనం ఏదైతే కంఫర్ట్ అనుకుంటున్నామో అది ఆ చిన్న క్యారెట్ ముక్క లాంటిది. నిజంగా కంఫర్ట్ అనేది ప్రకృతి నుంచి వస్తుంది. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మరీ హెవీ టెంపరేచర్, వేడిగా ఉంది, చాలా టూ మచ్ ఇక్కడ చీరాలు. కానీ ఎంత ఏసీ పెట్టినా ఎంత చేసినా కానీ ఆ సముద్రం పక్కనే సముద్రం ఉంది. నాకు హాయిగా సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం దగ్గర అక్కడ రిలాక్స్గా కాసేపు కూర్చుంటే ఆ సముద్రం నుంచి ఆ బ్రీజ్ వస్తుంది చూడండి, అది మనం ఎంత డబ్బు పెట్టి కొనలేము. ఆ సముద్రంలో కాస్త స్నానం చేసామంటే బాడీ ఎంత కూల్ అయిపోతుందంటే, ఎంత రిలాక్సింగ్ గా ఉంటుందంటే చాలా హాయిగా ఉంటుంది. ఇది కంఫర్ట్. మనం ఈ సిమెంట్ కాంక్రీట్ బిల్డింగ్ కట్టుకున్నాం, సిమెంట్ బ్రిక్స్ పెట్టుకున్నాం. సో ఇందులో ఈ సిమెంట్ నుంచి బాగా ఎక్సెసివ్ హీట్ వస్తుంది. అదే మీరు మట్టితో తయారు చేసినటువంటి ఇటుకలతో గోడ పెట్టుకోండి, దానికి చక్కగా ఆవు పేడ లేపనం చేసి చూడండి, మంచి ఫ్రేగ్రెన్స్, హాయిగా న్యాచురల్ కూలింగ్ అనమాట. దానికి మనం కరెంటు బిల్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అది కంఫర్ట్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రావడం కారణం చేత రాత్రి 11 గంటలు, 12 గంటలు, 1 గంట దాకా కూడా వీడియో గేమ్స్ ఆడుతున్నారు. ఆరోగ్యం పడిపోతుంది. అదే కరెంటే లేదనుకోండి, చీకటి పడక ముందే హాయిగా చక్కగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. అది కంఫర్ట్. హాయిగా నిద్రపోయి హాయిగా లేస్తారు, ఇంకా డిస్ట్రాక్షన్స్ లేదు, ఇంకేంటి, చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. అది కంఫర్ట్. మనం ఇంత డబ్బు సంపాదించిన తృప్తిగా భోజనం చేస్తున్నాం, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే మార్కెట్లో ఏం పండిస్తున్నాడో, ఏ రసాయనాలు కలుపుతున్నాడో, ఎంత విషం ఉందో దాంట్లో మనకి కంటికి కనపడవు. అన్ని క్యాష్ క్రాప్స్ అయిపోయినాయి, అవి తీసుకొస్తాం, కొనుక్కొస్తాం, వండుతాం, తింటాం, రకరకాల మనం ఇలాంటి రకరకాల కని విని ఎరగనటువంటి జబ్బులు వస్తున్నాయి. ఒకప్పుడు జబ్బులు అనేవి పేర్లు కూడా మనకి తెలిసేది కదా, వెంకటి వాళ్ళు. ఇప్పటికీ మంచిగా గట్టిగా బలంగా ఉంటారు. వెనకటి తాత బామ్మగారులను మనం చూసినట్టయితే ఇంకా గట్టిగా ఉంటారు, అంటే వాళ్ళు తిన్న ఆహారం అంత గట్టిగా ఉంది కాబట్టి. సో మనం తినే ఆహారంలో ఏముంది, ఇంత కష్టపడి మనం ఇంత సంపాదించిన తృప్తిగా భోజనం చేస్తున్నామా, చక్కటి ఆహారం తింటున్నామా, అది కూడా లేదు. ఇంకా అంతకంటే ఇంకేముంది చెప్పండి పరిస్థితి. తృప్తిగా భోజనం చేయలేకపోతున్నాం, ప్రకృతికి దూరం అయిపోయాం, ప్రకృతి నుంచి ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం. సో ఇది ఒక కాంప్లెక్స్ లైఫ్ మాత్రం. ఇది కంఫర్ట్ అనుకుంటున్నాం కాబట్టి ఇది కంఫర్ట్ కాదు. ఇది కంఫర్ట్ అంటే ప్రభుపాదులు చెప్పినటువంటి లైఫ్ స్టైల్, అది కంఫర్ట్. అది కంఫర్ట్. సో ఎప్పుడైతే అది రియలైజ్ అవుతామో, అది రియలైజ్ అవ్వడం జరుగుతుందో, దెన్ డెఫినెట్లీ విల్
షిఫ్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దట్ ప్లేస్, దట్ మోడ్. ఇప్పుడు ఈ మోడ్లో ఉన్నాం, ఈ మోడ్ నుంచి ఆ మోడ్కి మనం తప్పకుండా షిఫ్ట్ అవుతాం. కానీ అది రియలైజ్ అయిన రోజు. అందుకే ఆ రియలైజేషన్ అవసరం. ఆ రియలైజేషన్ రావాలంటే అప్పుడప్పుడు కొంచెం మీ టైంని మీరు కేటాయించండి. జస్ట్ లైక్ మీ బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం బ్రేక్ ఇచ్చి అప్పుడప్పుడు వీకెండ్స్లో నేచర్కి దగ్గరగా వెళ్ళండి. వాటర్ ఫాల్స్ ఉన్న ప్లేస్లో, మంచి ఫారెస్ట్ ఫార్మ్ ప్రాజెక్ట్స్లో వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయండి. నిజంగా అక్కడ ఉండేటప్పుడు అర్థం అవుతుంది, ఆహా ఏ డిస్ట్రాక్షన్స్ లేవు, చీకటి అయిపోయింది, హాయి పడుకోవాలి, ఉదయాన్నే లేవాలి, మంచి హెల్తీ ఫుడ్, మంచి బెస్ట్ ఫుడ్, ఇంకేం కావాలి, బెస్ట్ దట్ హై క్లాస్ ఫుడ్ మనకు దొరుకుతుంది. వాట్ మోర్ వి వాంట్, వాట్ మోర్ సెన్స్ గ్రాటిఫికేషన్ వి నీడ్. దట్స్ ద బెస్ట్ సెన్స్ గ్రాటిఫికేషన్. మంచి తృప్తిగా భోజనం చేసామంటే అంతకంటే అదృష్టమే ఉంది చెప్పండి. అది చేయలేకపోతున్నాం సిటీలో ఉండి. ఏదో ఇప్పుడు ఆ ఇంజక్షన్, పంటప్పుడు ఇంజక్షన్లు ఇస్తున్నారు, ఏదో ఆ లోపల ఎర్రగా ఉండాలి కర్బూజా పండ్లకి. అది తిందామంటే కూడా ఆ, ఏం కలిపాడో ఏంటో అది పరిస్థితి. సో వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వీఆర్ దేర్ ఇన్ సిటీస్. బయటికి వెళ్ళామంటే స్మోక్ చేయకపోయినా చాలు, జస్ట్ అలా ఆ రోడ్ నుంచి ఈ రోడ్ క్లాస్ అండ్ హైదరాబాద్లో మొత్తం ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా వాహనాల నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఆ కాలుష్యం అంతా పీల్చేస్తాం లంగ్స్ లో. సో అది సిటీ లైఫ్. సో వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్, ఇట్స్ నాట్ కంఫర్టబుల్. అవును ప్రభుజీ. ఫామ్ కమ్యూనిటీస్కి అప్పుడప్పుడు వెళ్తుంటే తెలుస్తుంది ప్రభుజీ, ఎంత చక్కగా మన చాంటింగ్ అవుతుంది, ఎంత పీస్ఫుల్గా 3-4 days ఉంటాము అనేది చాలా డిఫరెన్స్. మళ్ళీ వచ్చి మళ్ళీ మన రొటీన్లో పడతాము అన్నట్టే ఉంటుంది. యా, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నేను వేరే భక్తులకి ఛాన్స్ ఇస్తాను, వాళ్ళ నేను చాలా టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభు. యా, ప్లీజ్ గో హెడ్. ప్రణామాలు. నా మాట వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది మాతాజీ, వినిపిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, నాదొక క్వశ్చన్ అంటే, ఈ మధ్య చాలా మంది అదే గోరక్ష గురించి మాట్లాడుతా అదేంటి వీగన్ అవ్వమని సజెస్ట్ చేస్తున్నారు. అంటే పాలు అవి వాడొద్దు, అసలు పాల ప్రోడక్ట్స్ వాడొద్దు, అట్లా అన్న కన్జంప్షన్ తగ్గుతుంది కదా, సో అలా చెప్తా ఉన్నారనమాట. కానీ అది ఎంతవరకు తీసుకోవచ్చు ప్రభుజీ? ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి ఇందులో మనం నేర్చుకున్నది ఏంటంటే, పాలు సమృద్ధిగా గోవులు ఇచ్చే ఆ వనరులను సమృద్ధిగా వాడితే ఆరోగ్యం బాగుంటుంది అని. మరి కానీ ఇప్పుడేమో అది వాడద్దు, అలాగైనా కన్జంప్షన్ తగ్గుతుంది, లేకపోతే చాలా వరకు గోవులకు అదేంటి హార్మోన్స్ అవి ఇంజెక్ట్ చేసి కృత్రిమంగా ఎక్కువ పాలు వచ్చేటట్టు చేసి, లేకపోతే వాటి స్కిన్ ని ఎక్కువ యూటిలైజ్ చేయటం కొన్ని కంట్రీస్ లో. అలాగ కొన్ని వీడియోస్ చూస్తే చాలా బాధేస్తుంది యాక్చువల్లీ, ఎక్కడికి వెళ్తున్నాము అని. కానీ అలా అని మనము పాలు తాగడం మానడము, పెరుగు తినడం మానడము, అది కరెక్టేనా ప్రభుజీ అనేది ఒక క్వశ్చన్ ప్రభుజీ. సో వెజ్ అండ్ వేగన్. సో వేగన్ అంటే వీ డోంట్ ఈవెన్ యూజ్ అనిమల్ ప్రోడక్ట్స్. అంటే ఆవు నుంచి వచ్చినటువంటి పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ, వెన్నె కానీ తినదు. ఇది మన స్క్రిప్చర్స్ ఏమి ఫస్ట్ శాస్త్రపరంగా చూసినట్లయితే మన స్క్రిప్చర్స్ ఏమి వీటికి అవరోధాలు చెప్పట్లేదు. ఎందుకంటే పంచగవ్య, భగవంతుడికి ఆఫర్ చేయాలన్నా మనకు కావాల్సిందే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తర్వాత ఇవన్నీ ఘృతములన్నీ కూడా మనకు కావాలి, పంచగవ్యంగా మనం వాడుతాం. సో శాస్త్రం ఏమి వాటికి ఏం ఆబ్జెక్షన్ చెప్పట్లేదు, ఫస్ట్ పాయింట్. సో సెకండ్లీ, మీరు చెప్పినట్టు కొంతమంది ఇంజెక్ట్ చేయడం, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి పాలలో. అప్పుడప్పుడు ఈ పైప్స్ పెట్టి, మిషన్స్ పెట్టి ఆ పొదుగుల నుంచి పాలని బలవంతంగా తీస్తుంటారు. సో దాంట్లో పాలతో పాటు రక్తం కూడా వస్తుంది ఆవులకి, అంటే టార్చర్ పెట్టి మరీ తీస్తారు. యాక్చువల్లీ అలాంటిది మాత్రం తీసుకోకపోవడం బెస్ట్. అలాంటి ఆ పాలు ఏదైతే ఉన్నాయో, లైక్ పాస్చరైజ్డ్ అని ఏమంటారు కదా, మొత్తం ఇంజెక్ట్ చేసి చేసి, సో అది తీసుకోవడం బెస్ట్. అలా అని చెప్పేసి పాలే తీసుకోకూడదని ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే భగవంతుడు గోమాతకి ఆ సేవ ఇచ్చేటటువంటి ఆ భాగ్యం, గోమాత కేవలం దూడకి కాదు, ఆ దూడ తాగిన తర్వాత ఆ పాలనే మనుషులకు కూడా కేటాయించబడ్డాయి. సో దాంట్లో తప్పు లేదు, తీసుకుంటే మాత్రం ఎటువంటి తప్పు లేదు. ఆవు పాలు మనకు అవసరం. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రభుపాద వారు అంటారు, ఆవు పాలు ఏవైతే ఉన్నాయో
ధర్మం అనేది ఎప్పుడైతే ద్రవ్య రూపంలో ఉంటుందో అదే గోవు యొక్క క్షీరం అని చెప్తున్నారు. సో ఇటువంటి గో క్షీరాన్ని ధర్మంతో పోలుస్తున్నారు. సో ప్రభుపాల్ వారు అంటారు, ఇఫ్ యూ వాంట్ టు if the ch- if the tissues in the brain want to get nourishment, the best miracle food is milk. సో పాలని మెరాకిల్ ఫుడ్, ఒక అద్భుతమైనటువంటి ఆహారం అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. సో మన బ్రెయిన్ లో ఉన్నటువంటి టిష్యూస్ యాక్టివేట్ అవుతాయి. మనకి ఆధ్యాత్మిక జీవితానికి ఒక ఆ, భగవత్ సంబంధితమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ మెదడు అనేది మనకి బాగా పనిచేస్తుంది. అందుకే బ్రాహ్మణులు అనేటువంటి బ్రాహ్మణులు ఆవు పాలు, ఆవు పెరుగు, మజ్జిగ, మీగడ తృప్తిగా భోజనం చేసేవాడు. కృష్ణుడే తింటున్నాడు మాకన్ చోరు. సో భగవంతుడే చూపిస్తున్నాడు మాకన్ ఎంత మంచిదని. సో ఇది ఒక ఎక్స్ట్రీమ్ అనమాట. వీళ్ళు ఫారిన్ కంట్రీలో వేగన్ అని చెప్పేసి అది కూడా తీసుకోవద్దని, బట్ ఇట్స్ నో రాంగ్, తీసుకోవచ్చు. కానీ మీరు చెప్పినట్టు ఈ విధంగా మరి ఇంజెక్ట్ చేసి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అది కూడా ఫ్యాక్ట్. ఆ విధంగా బలవంతంగా పొదుగుల నుంచి పాలన లాగడం అనేది తప్పు, అది తీసుకోకూడదు. మాతాజీ ఎస్ ప్రభుజీ, సో మచ్. యా, మీరు అన్నది ఒక పాయింట్ మాత్రం కరెక్ట్ ప్రభుజీ. అసలు భోజనం చేయటానికి కూడా చాలా టెన్షన్ పడుతూ తినాల్సి వస్తుంది ఈ రోజుల్లో. తృప్తిగా భోజనం చేసే రోజులు కూడా పోయాయి ప్రభుజీ. ఎక్కడ ఏం తింటే డయాబెటీస్ పెరుగుతుందో, లేకపోతే అది వస్తుందో ఇది వస్తుందో. యా, అంటే ప్లేట్ ముందర కూర్చొని మనకి కడుపు నిండా కూడా భోజనం చేయలేని రోజులు వచ్చేసాయి అనిపిస్తుంది. యాక్చువల్లీ లిమిట్ గా తినాలి. అట్లా కొన్నిసార్లు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ఆలోచిస్తే మాత్రం నిజంగా అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నామో అనిపిస్తుంది. ఈ కంఫర్ట్స్ లేకోకుండా మళ్ళీ జీవించలేమనిపిస్తుంది. ఇప్పుడు ఇండియా అంటే ఇక్కడైనా మేము టెక్సస్ లో ఉంటాం ప్రభుజీ. ఎంత ఎండలు ఉంటాయంటే ఒక్కొక్కసారి ఇమాజిన్ చేసుకోలేము ఏసీ లేకపోతే ఉండగలుగుతామా అనేసి. సో ఆ కంఫర్ట్స్ లేకోకుండా మళ్ళీ లైఫ్ ని లీడ్ చేయలేము. ప్రకృతి కూడా ఇప్పుడు కలుషితం అయిపోయింది అనిపిస్తుంది ప్రభుజీ. ఎందుకంటే సరే మంచిగా ప్రకృతిలో వాక్ చేయాలి, వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి అని అనుకుంటాము. వెళ్ళగానే పోలన్ ఎలర్జీస్ వస్తాయి. మళ్ళీ దానికి చాలా ప్రాబ్లం అవుతా ఉంటది. నాకు అసలు ఇంట్లో ఉండలేము, బయట ఉండలేము అన్న స్టేజ్కి వచ్చేసింది. తినాలి, తినలేము. అట్లా కొంచెం ఆలోచిస్తే మాత్రం అంటే లైఫ్ చాలా డిఫరెంట్ ఇప్పుడు అన్నది మాత్రం తెలుస్తుంది ప్రభుజీ. యాక్చువల్లీ ఇప్పుడు ఎలా ఉంటే ఇంకా కలి పెరిగిన కొద్దీ ఈ పరిస్థితులు ఏ విధంగా విషమిస్తాయి. ఎనీహో మాతాజీ, అందుకే మనం ప్రణాళిక వేసుకుంటూ గ్రాడ్యువల్ గా మనకి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈ వాతావరణం వేడి, ఈ గ్లోబల్ వార్మింగ్ ఇదంతా కూడా చెట్లు లేకపోవడం. చెట్లను నాటుతుండాలి, చెట్లు నాటు. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ప్రభుజీ మీకు మరి సమయం ఉందా ప్రభు ఇంకొంచెం ప్రశ్నలకి? ఉంది మాతాజీ. పర్వాలేదు. ఓకే, సో భక్తులు ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగవచ్చు ప్రభుజీని. ఐ థింక్ ఇంకెవరికి లేవనుకుంటాను ప్రభు. సో కాల్ ని ఎండ్ చేద్దామా ప్రభు మీ అనుమతితో? ఓకే, చాలా చాలా ధన్యవాదాలు ప్రభు. చాలా బాగుంది ప్రభు. అట్లానే ప్రశ్నోత్తరాల క్లాసు, వాళ్ళ ప్రశ్నలకి మీ సమాధానాలు చాలా బాగున్నాయి ప్రభు. కానీ నాకు ఒక ప్రశ్న ఉంది ప్రభు. ఐ థింక్ మరి మీకు లేట్ అవుద్దా ప్రభు? పర్వాలేదు, ఒక చిన్న ప్రశ్న ప్రభు. సో ప్రభు ఇవన్నీ మనకి బాగున్నాయి. ఇంకొకటి ప్రశ్న ప్రభు, మన జీవితంలో ఈ సోషల్ మీడియా టెక్నాలజీ అనేది ఒక భాగం అయిపోయింది, మనం విడదలేకపోతున్నాం. ఒక రకంగా చూస్తే దాని వల్లే మేము ఎక్కడున్నా ప్రపంచంలో ఈ క్లాసులు, ఈ భక్తిలో కూడా ముందుకెళ్తున్నాం. అందరి మహారాజు క్లాస్ వినటం కానీ, ఇప్పుడు ఇట్లాంటి క్లాసుల్లో జాయిన్ అవటం కానీ మరి ఒక రకంగా దీన్ని మన లైఫ్ లో ఎక్కడ దాకా వాడుకోవచ్చు, దీన్ని ఎక్కడ ఆపాలి, ఎంత సమయం కేటాయించాలి దీన్ని కూడా అనేది మనం ఎలా పెట్టుకోవాలంటారు? భక్తులు ఇంకా మన భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఇది తీసుకుంటాం, ఒకటానికని చూస్తాం, వేరే ఇంకే వస్తాయి, అట్లా మా కొంచెం టైం కూడా వేస్ట్ అయిపోతుంది ప్రభు. మాతాజీ టెక్నాలజీ ప్రభుపాల్ వారు అంటారు టెక్నాలజీ గురించి, వీఆర్ నాట్ పాయింటింగ్ అవుట్ సైంటిఫిక్ టెక్నాలజీ ఇస్ బ్యాడ్, బట్ మిస్యూజ్ ఆఫ్ ద టెక్నాలజీ ఇస్ బ్యాడ్. సో మీరు సృష్టించినటువంటి ఆవిష్కరణ ఏం తప్పు కాదు, కానీ దాన్ని చెడుగా ఉపయోగించడం అనేది తప్పు. సో
డివోటీస్ సర్కిల్ లో మనం చూస్తే మీరు చెప్పినట్టు తప్పకుండా వాళ్ళు టెక్నాలజీ, ఇప్పుడు మొబైల్స్ ఫోన్స్ ఉన్నాయి, ఈ జూమ్ క్లాసెస్ అనేవి ఇవన్నీ అటెండ్ అవుతున్నారు, దాన్ని సద్వినియోగపరుచుకున్నారు. కానీ సద్వినియోగపరచుకోవడం కంటే దుర్వినియోగపరచుకునేటటువంటి ఆ రేషియో అనేది ఎక్కువ ఉంది. సో మిస్యూజ్ అనేది చాలా ఉంది టెక్నాలజీ. సో దాన్ని ఎక్కడి దాకా ఉపయోగించాలని చాలా చక్కటి ప్రశ్న అడిగారు. దానికి మన ఆచార్యులు చెప్తారు. సో ఇదంతా కూడా మనం టెక్నాలజీ వాడుతామంటే వీ కెన్ యూజ్ ఎవ్రీథింగ్ ఇన్ కృష్ణ సర్వీస్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి ఫోకస్డ్. యుక్త నిర్బంధే కృష్ణ సంబంధే యుక్త వైరాగ్యం ఉచిత. అంటే యుక్త వైరాగ్యం అంటే ఏ వస్తువు అయినా సరే కృష్ణుడి సేవలో వాడవచ్చు, దాన్ని యుక్త వైరాగ్యం ఉంటుంది. కానీ అది ఎంతవరకు భగవంతుడి సేవలో వాడాలి అంతవరకు వాడాలి. కానీ భగవంతుడి సేవ కాకుండా అది మనం డిస్ట్రాక్ట్ చేస్తుంది అనుకోండి. జస్ట్ లైక్ ఫర్ సోషల్ మీడియా అన్నారు. సోషల్ మీడియా అంటే చెప్పనవసరం లేదు, ఎన్నో రకాల వాట్సాప్ మెసేజ్ కానీ రకరకాల వస్తుంటాయి. సో దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. సో టైం వేస్ట్ ఎలా ఉంటుంది అనేది అందరికీ అనుభవం ఉంది. నాతో పాటు నాకు కూడా ఉంది అనుభవం. ఒకసారి ఫోన్ పట్టుకుంటే ఎక్కడికడో వెళ్ళిపోతుంటే ఎక్కడికడో తీసుకెళ్ళిపోతుంది. సో అందుకే అది చాలా అది టు యూజ్ ఏ స్మార్ట్ ఫోన్, ఏ డివోటీ షుడ్ బి వెరీ స్మార్ట్ ఇనఫ్. అంటే అది వాడడానికి కూడా చాలా తెలివిగా ఉండాలి. ఎందుకంటే అది ఒక్కసారి ఆన్ చేసామంటే ఎన్నో వస్తుంటాయి. సో అందుకే అది అది వాడేటప్పుడు చాలా కంట్రోల్డ్గా ఉండాలి. ఎంతవరకు అవసరం అంతవరకు. క్లాస్ విన్నాం, పక్కకు పెట్టేసాం, ఎవరైనా ఫోన్ వచ్చారు మాట్లాడాం అంతే. ఒకప్పుడు చిన్న ఈ మొబైల్స్ లేనప్పుడు ఒక చిన్న ఫోన్ ఉండేది. ఇప్పుడు ఆ ఫోన్ గుర్తొస్తుంది నాకు ఎప్పుడప్పుడు ఈ వాట్సాప్ మెసేజ్ అవన్నీ చూసేసరికి. అది బాగుండేది కదా, ఒక జస్ట్ ఎవరైనా కాల్ చేస్తే హలో బాగున్నారని మాట్లాడి పెట్టేసేవాడు. ఇప్పుడు ఫోన్ తోటి డిజిటల్ మనీ అని చెప్పేసి, తర్వాత షాపింగ్ ఫోన్ తోటి, తర్వాత మీడియా అడ్వర్టైజ్మెంట్ అన్ని ఫోన్ అయిపోయాయి. అంటే ఫోన్ అనేది 24 hours మనం మనతోటి పెట్టుకుంటున్నాం. మన హార్ట్ దగ్గరగా పెట్టుకుంటున్నాం ఫోన్ని, ఎప్పటికి మనతో పాటు 24 hours. తిన్నా ఫోన్ పక్కన, కూర్చున్నా ఫోన్ పక్కన, పడుకున్నా ఫోన్ పక్కన. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఫోన్తో మనం ఉండేసరికి దాని నుంచి రేడియేషన్ అనేది ఎఫెక్ట్ అయ్యి మన హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో అందుకే ఎక్కువగా వాడకూడదు. మనకి అవసరం ఉన్నంత వరకు వాడి తర్వాత పక్కకు పెట్టేయాలి. సో టెక్నాలజీని వాడాలి, కానీ దాన్ని స్మార్ట్గా మనం వాడాలి. సో రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కూడా పడితే చాలా హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. హెల్త్ పైన చాలా ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. సో ఇప్పుడు తప్పట్లేదు కాబట్టి మనం వాడుతున్నాం. బట్ అదే ఫోన్ లేకపోతే ఇంకా జీవితం లేదనేటువంటి విధంగా దానికి అడిక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు పిల్లలు మరీ టూ మచ్ అది అయితే చాలా బాధగా ఉంటుంది నాతో చెప్పాలంటే. పిల్లలకి ముద్ద తినిపించేటప్పుడు ఫోన్ ముందు పెడతారు, నాన్న బుజ్జి వీడియో అవ్వదు. సో వీడియో చూసుకునేటప్పుడు ముద్ద తింటుంది, లేకపోతే ఆ వీడియో చూపించకపోతే ఆహారం కూడా తినట్లేదు పిల్లలు. సో ఆ విధంగా ఫోన్ ఎడిక్షన్ అనేది పిల్లలు అసలే ఆ చిన్న పిల్లవాడికి శరీరం చాలా లేతగా ఉంటుంది, కోమలంగా ఉంటుంది. ఈ హెవీ రేడియేషన్ గ్యాడ్జెట్ ని తీసుకెళ్ళి ఆడుకున్న చిట్టి పండు అని వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు ఎప్పుడు ఆ ఫోన్ పట్టుకుంటే ఎంత ప్రమాదం అనేది గుర్తించట్లేదు. సో ఎంతవరకు అవసరం అంతవరకు. అందుకే యుక్త వైరాగ్యం ఉన్నది. సో జస్ట్ యూజ్ ఇట్ ఫర్ కృష్ణ సర్వీస్ అండ్ కీప్ ఇట్ ఎ సైడ్. మనకు అవసరం లేకపోతే ముట్టుకోవద్దు. సో అలా వాడుకోవాలి మాత్రం. అలా ఉంటేనే బాగుంటుంది. తప్పకుండా. చాలా చాలా సో ధన్యవాదాలు ఇక్కడ ప్రభు. ఇంకా ఎవరికి ప్రశ్నలు లేవు కదా ప్రభు. మీ పర్మిషన్ తో, భక్తి పర్మిషన్ తో ప్రభు ఈ రోజు క్లాస్ ని ఇక్కడతో ముగిద్దాం ప్రభు. అట్లానే మీరు మున్ముందు కూడా మళ్ళీ మా ఈ కాల్ కి వచ్చి ఇలాంటి మంచి మంచి క్లాసులు చెప్పి మమ్మల్ని ఉత్తేజపరచాలి మా కృష్ణ కాన్షియస్ జీవితం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంది की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. श्रील प्रभुपाद की जय. श्रीमद् भागवतम की जय. पूज्य श्री కీర్తిరాజ్ ప్రభుజీ की जय. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. భక్తులందరికీ కూడా జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.